అందరికీ నమస్కారం. నా పేరు నిఖిత. నేను ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను ఎయిమ్స్ నాగ్‌పూర్‌లో. నా ర్యాంక్ 40,654. సో, నేనిప్పుడు బయాలజీలో చాప్టర్ 12 ఈకోసిస్టమ్ సెకండ్ ఇయర్ ఎన్‌సీఈఆర్‌టీలో నుంచి చెప్పదలుచుకుంటున్నాను. సో, ఫస్ట్ నేను లాస్ట్ సెషన్‌లో చెప్పాను ఈకోసిస్టమ్. సో, ముందు స్టార్ట్ చేసేటప్పుడు మనం రివిజన్ చేద్దామనమాట. సో, రివైజ్ చేసే ముందు మనం ఏమైతే చదివామో అది చూసుకుందాం. ఫస్ట్ ఈకోసిస్టమ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ చదివాము. తర్వాత ప్రొడక్టివిటీ గురించి చదివాము. డీకంపోజిషన్ గురించి చదివాము. ఎనర్జీ ఫ్లో గురించి చదివాము. అలాగే ఇకలాజికల్ పిరమిడ్స్ గురించి కూడా చదివామనమాట. సో, మనం లాస్ట్ సెషన్‌లో మొత్తం డీటెయిల్‌గా డిస్కషన్ చేసుకునే ముందు ఇప్పుడు మనం ఒక రివిజన్ చేసుకుందాం. సో, మనం ఇప్పుడు ఈకోసిస్టమ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దామనమాట. సో, ఈకోసిస్టమ్ అంటే ఏంటి? సో, ఈకోసిస్టమ్ కెన్ బి విజువలైజ్డ్ యాస్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది నేచర్. అంటే ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది నేచర్ అంటే ప్రతీది ఉన్న ఈకోసిస్టమ్ యొక్క ఫంక్షన్ గురించి తెలిపేదనమాట. సో, అక్కడ ఏమేం జరుగుతుంది, ప్రాసెస్ ఏం జరుగుతుంది, అక్కడ జరుగుతున్న ఫంక్షన్స్ ఏంటివి అని చూపించడాన్ని ఈకోసిస్టమ్ అని అంటారనమాట. సో, ఈకోసిస్టమ్స్‌లో ఏం జరుగుద్ది అనంటే ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే అక్కడ ప్రాణరాశులు ఉన్నాయో, ఏవైతే మొక్కలు అక్కడ జీవిస్తున్నాయో వాటన్నిటి కలిసి దే ఇంటరాక్ట్ అమాంగ్ దెమ్‌సెల్వ్స్. అంటే వాటి మధ్యలో వాళ్ళ సంబంధం పెంచుకుంటూ అలాగే అండ్ ఆల్సో విత్ ది సరౌండింగ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. అంటే ఏంటి? అక్కడ జరుగుతున్న మొత్తం ప్రాసెస్, ఆ ఫంక్షన్ ఎలా జరుగుతుంది అదంతా ఏంటిదని చెప్పేదాన్ని ఈకోసిస్టమ్ అని అంటారు. సో, ఈకోసిస్టమ్ ఎంత పెద్దది అనంటే ఈకోసిస్టమ్ సైజ్‌లో వేరీ చేయొచ్చు. సో, ఈకోసిస్టమ్ వేరీస్ గ్రేట్‌లీ ఇన్ సైజ్. అంటే ఇప్పుడు చిన్న పాండ్ నుంచి అంటే ఫ్రమ్ ఎ స్మాల్ పాండ్ టు ఎ లార్జ్ ఫారెస్ట్ ఆర్ ఎ సీ. అంటే పెద్ద ఫారెస్ట్‌ని ఈకోసిస్టమ్ అంటున్నాము. చిన్న పాండ్‌ని అదే చిన్న చెరువుని కూడా మనం ఈకోసిస్టమ్ అంటున్నాము. అలాగే సముద్రాన్ని కూడా మనం ఈకోసిస్టమ్ అని అంటున్నాం అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే అంటే ఈ ఈకోసిస్టమ్ గురించి చాలా ఈకాలజిస్ట్ అనేవాళ్ళు రిసర్చ్ చేస్తూ ఉంటారన్నమాట. సో, మనం ఈకోసిస్టమ్‌ని ఇప్పుడు కేటగరైజ్ చేసుకోవాలనుకుంటున్నాం. సో, వాళ్ళెలా కేటగరైజ్ చేశారనంటే దేర్ ఆర్ 2 బేసిక్ కేటగరీస్. ఇప్పుడు ఈ లైన్ చూడండి. సిన్స్ ద సిస్టమ్ ఈస్ టూ మచ్ బిగ్ అండ్ కాంప్లెక్స్ టు బి స్టడీడ్ ఎట్ వన్ టైమ్, ఇట్ ఈస్ కన్వీనియంట్ టు డివైడ్ ఇట్ ఇంటూ 2 బేసిక్ కేటగరీస్. 2 బేసిక్ కేటగరీస్ ఏంటివి? టెరెస్ట్రియల్ అండ్ ఆక్వాటిక్ అన్నమాట. సో, టెరెస్ట్రియల్‌గా మనం డివైడ్ చేస్తున్నాం. ఆక్వాటిక్ అనేది డివైడ్ చేస్తున్నాం. టెరెస్ట్రియల్ అంటే ఏంటి? ల్యాండ్ అని అర్థం. ఆక్వాటిక్ అని అంటే ఏంటి? వాటర్ అని అర్థం అన్నమాట. సో, వీటిలో ఎగ్జాంపుల్స్ ఏముంటాయి? టెరెస్ట్రియల్ అంటే ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్, డెజర్ట్. వీటన్నిటిని మనం టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్స్‌గా డివైడ్ చేస్తున్నాం. అదే ఆక్వాటిక్ దానికొచ్చేస్తే పాండ్, లేక్, వెట్‌ల్యాండ్, రివర్ అండ్ ఈస్చరీ అన్నమాట. అంటే సముద్రము, ఇంకా చెరువు, మహాసముద్రము ఇవన్నీ మొత్తాన్ని ఆక్వాటిక్ ఈకోసిస్టమ్‌గా అని అంటామన్నమాట. సో, ఇదే ఈకోసిస్టమ్స్ మనం మనుషులం గూడా చేయొచ్చన్నమాట. అంటే ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. సో, దాన్నే ఏమంటున్నాం అంటే మ్యాన్ మేడ్ ఈకోసిస్టమ్స్ అని అంటున్నాం అన్నమాట. చూడండి ఈ లైన్ చూడండి. క్రాప్ ఫీల్డ్స్ అండ్ ఎక్వేరియం. క్రాప్ ఫీల్డ్స్ అంటే పంటలు. సో, పంటలు మనం చేసే ఎక్వేరియం అవన్నీ కూడా మ్యాన్ మేడ్ ఈకోసిస్టమ్స్ అని అంటామన్నమాట. సో, ఈ చాప్టర్‌లో మనం భాగాలుగా డివైడ్ చేసుకున్నాం కాబట్టి ఎన్నెన్నిగా డివైడ్ చేస్తూ ఉన్నాం. సో, ఇప్పుడు ఫంక్షనల్ యూనిట్ అని అంటున్నాం అంటే ఫంక్షన్‌లో ఏమేమి ఉండాలి? ఇప్పుడు ఒక మెషిన్ పని చేయాలంటే అది ఫంక్షన్ అవ్వాలంటే ఏం చేయాలి? దానికొక ఇన్‌పుట్ కావాలి. దానికొక సబ్‌స్టాన్సెస్ అది కావాలి. ఆ తర్వాత అవుట్‌పుట్ అనేది రిజల్ట్ వస్తుందన్నమాట. సో, ఫస్ట్ మనం దీన్ని ఎలా చదువుకుంటున్నాం అంటే ఇన్‌పుట్, ప్రొడక్టివిటీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఎనర్జీ. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఎనర్జీలో ఏం చదువుకుంటున్నాం? ఫుడ్ చైన్ గురించి, ఇంకా న్యూట్రియంట్ సైక్లింగ్ గురించి. అంటే న్యూట్రియంట్స్ అనేవి ఎలా అయితే ఈకోసిస్టమ్‌లో నివసిస్తున్న లివింగ్ ఆర్గానిజమ్స్‌కి ట్రాన్స్‌ఫర్ అయితున్నాయో, వాటి నుంచి యానిమల్స్‌కి ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయో అదంతా చదువుతుంది ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఎనర్జీలో అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అవుట్‌పుట్. అవుట్‌పుట్ అంటే ఏంటి? వీళ్ళు దొరికిన ఎనర్జీ నుంచి ఎంతైతే మనకి ఉపయోగించగలుగుతున్నామో దాన్ని మనం అవుట్‌పుట్ అని అంటామన్నమాట. అంటే ఈ జ ఈ అందిన ఆ ఫుడ్ నుంచి దాని నుంచి వచ్చిన ఎనర్జీ, ఆ ఎనర్జీ అనేది ఎంత ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఆ ఎనర్జీ అనేది ఎంతగానం మనం వాడుతున్నామో దాన్నంతటిని మనం అవుట్‌పుట్‌లో చదవగలుగుతున్నామన్నమాట. డిగ్రేడేషన్ అండ్ ఎనర్జీ లాస్. ఎనర్జీ లాస్ అని అంటే ఎనర్జీ అనేది కోల్పోయాము. సో, నెక్స్ట్ వచ్చేసి ఈకోసిస్టమ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. సో, ఈకోసిస్టమ్ స్ట్రక్చర్ ఏంటిది? దాని ఫంక్షన్ ఏంటిది? సో,
మనం ఎర్లియర్ క్లాసెస్‌లో చదువుకున్నది ఏంటంటే, యూ హావ్ లుక్డ్ అట్ ది వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. అబయోటిక్ అండ్ బయోటిక్. సో, ఇప్పుడు అబయోటిక్ కాంపోనెంట్స్ అని ఏంటివి? అబయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటివి? బయోటిక్ అంటే ప్రాణం ఉన్నది. అంటే లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే చూడండి, చెట్లు చూడండి, మొక్కలు చూడండి, ఇంకా జంతువులు వాటన్నిటిని మనం బయోటిక్ కాంపోనెంట్స్ అంటున్నామనమాట. అబయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటివి? అంటే దేనికైతే ప్రాణం లేదు. అంటే ఇప్పుడు చూడండి నీళ్ళు, ఇంకా గాలి, ఇంకా సముద్రాలు వీటన్నిటి మనం అబయోటిక్ ఫ్యాక్టర్స్ అని అంటామనమాట. సో, ద ఇండివిడ్యువల్ బయోటిక్ అండ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ఈచ్ అదర్ అండ్ ద సరౌండింగ్స్. సో, ఇప్పుడు మనం కాంపోనెంట్స్ గురించి తెలుసుకోవాలనమాట. వీటిని ఒకదానికొకటి ఎలా ఎఫెక్ట్ అయితున్నదో మనం తెలుసుకోవాలంటే, ఈ కాంపోనెంట్స్ అనేది ఏంటిదో మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో, లెట్ us look at these components in a more integrated manner and see how the flow of energy takes place within these components of the ecosystem. ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ గురించి తెలుసుకోవడం కోసం మనం ఈ కాంపోనెంట్స్ అనేది నేర్చుకోవాలి. సో, ఆ కాంపోనెంట్స్ అనేవి ఏంటిది? సో, ఫస్ట్ ఈ బయోటిక్, అబయోటిక్ కాంపోనెంట్స్ అనేవి మాట్లాడుకున్నాం కదా! సో, వీటి వల్ల ఏం జరుగుతుంది? సో, ఇంటరాక్షన్ ఆఫ్ ది బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్ రిజల్ట్ ఇన్ ఏ ఫిజికల్ స్ట్రక్చర్ దట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ ఈకోసిస్టమ్. అక్కడ ఒక ఫిజికల్ స్ట్రక్చర్ ఫార్మ్ అయితుంది. అంటే అక్కడ ఏంటి అదొక థింగ్ లాగా అక్కడ ఫార్మ్ అయితుందన్నమాట ఫిజికల్‌గా. సో, ఆ ఇంటరాక్షన్ బయోటిక్, అబయోటిక్ కాంపోనెంట్స్ వాటి మధ్యలో జరుగుతున్న ద్వారా వల్లే ఒక థింగ్ అనేది ఫార్మ్ అయిందనమాట. ఆ థింగ్ అనేది ప్రతి ఒక్క ఈకోసిస్టమ్‌కి ఒక్కొక్క స్పెసిఫిక్‌గా ఉంటుందనమాట. అందుకని మనం ఈ కాంపోనెంట్స్ గురించి తెలుసుకోవాలి. సో, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ ఎన్యూమరేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ స్పీషీస్ ఆఫ్ అన్ ఈకోసిస్టమ్ గివ్స్ ఇట్స్ స్పీసీస్ కాంపోజిషన్. అంటే అక్కడ ఏవైతే ప్రాణరాశులు ఉన్నాయో, అక్కడ ఏవైతే మొక్కలు అవన్నీ ఏమన్నా ఉన్నాయో వాటన్నిటిని గురించి రిసర్చ్ చేస్తే గాని అప్పుడు మనకి అక్కడున్న స్పీషీస్ అన్నీ ఏంటివి, ఏమేమి ఉన్నాయి అనేది మాత్రం తెలుసుకుంటున్నాం అనమాట. సో, ఇవే స్పీషీస్‌ని మనం డిఫరెంట్ ప్లేసెస్‌లో పెడితే అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట ఒక్కొక్క లెవెల్‌లో. సో, దీన్నే వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది డిఫరెంట్ స్పీషీస్ ఆక్యుపైయింగ్ డిఫరెంట్ లెవెల్స్ ఈస్ కాల్డ్ స్ట్రాటిఫికేషన్. స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటి? మనం డివైడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క ఈకోసిస్టమ్‌లో ఒక్కొక్క స్పీషీస్ ఉంటాయి కదా! సో, ఈ స్పీషీస్ అన్నిటిని అంటే ఈ జంతువులు, ప్రాణరాశులు ఏవైతే మొక్కలు ఏవేమైనా ఉన్నాయో వాటన్నిటిని మనం సెపరేట్‌గా డివైడ్ చేస్తున్నామనమాట. ఒక్కొక్క సెపరేషన్ ఆఫ్ లెవెల్‌లో ఏదైతే ఒక లెవెల్‌లో సెపరేట్ చేస్తున్నామో ఆ లెవెల్‌లో కొన్ని ఆక్యుపై చేస్తున్నాయి. అంటే అక్కడ మొక్కలుండొచ్చు. ఆ నెక్స్ట్ వచ్చేసే లెవెల్‌లో జంతువులుండొచ్చు. జంతువుల్లోనే డిఫరెంట్ జంతువులుంటాయి. ఇక్కడ చూడండి ఇప్పుడు అలా డివైడ్ చేస్తున్నాం కాబట్టి మనం దీన్ని స్ట్రాటిఫికేషన్ అని అంటామనమాట. సో, ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే ఏంటంటే ట్రీస్ ఆక్యుపై టాప్ వర్టికల్ స్ట్రాటా ఆర్ లేయర్ ఆఫ్ ఎ ఫారెస్ట్. shrubs the second and herbs and grasses occupy the bottom layers. అంటే ఏంటి? ఇప్పుడు ట్రీస్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి, అవి పెద్దగా ఉంటాయి కాబట్టి, సో, ఆ టాప్ లేయర్‌లో మనం పెట్టామనమాట. ఆ స్ట్రాటిఫికేషన్ లేయర్‌లో. అదే దాని తర్వాత వచ్చేసి చిన్న మొక్కలు, ఆ చిన్నవి అన్నీ ఆ కింద లేయర్స్ మాత్రం స్పీషీస్ ద్వారా మనం డిఫరెంట్ లెవెల్‌లో ఆక్యుపై చేస్తున్నాం. దీన్నే మనం స్ట్రాటిఫికేషన్ అని అంటామనమాట. సో, ఈ బయోటిక్, అబయోటిక్ కాంపోనెంట్స్ అయిపోయింది. ఈ స్ట్రాటిఫికేషన్ గురించి తెలుసుకున్నాం. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఇప్పుడు మన ఈకోసిస్టమ్ ఒక యూనిట్‌గా పనిచేస్తుంది అని అంటున్నాం కదా! సో, దాది ఫంక్షనల్ యూనిట్‌గా పనిచేయాలంటే దానికి ఏదో ఒకటి ఉండాలి కదా! కొన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే అవి ఈ 4 థింగ్స్ ప్రొడక్టివిటీ, డీకంపోజిషన్, ఎనర్జీ ఫ్లో అండ్ న్యూట్రియంట్ సైక్లింగ్ అన్నమాట. సో, ప్రతి ఒక్కటి మనం నెక్స్ట్ సెషన్స్‌లో నెక్స్ట్ డివైడ్ చేసుకొని చదువుకుంటున్నాం. సో, ఫస్ట్ దానికన్నా ఎళ్ళే ముందు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెక్స్ట్ ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ అంటే ఏంటి? సముద్రాలు కానీ, చెరువులు కానీ అవన్నీ మన ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ అని అంటున్నాం కదా! ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌గా మనం ఒక చిన్న చెరువుని తీసుకుందాం. పాండ్. So, this is fairly a self-sustainable unit and rather simple example that explain even the complex interactions that exist in an aquatic ecosystem. చూడండి నెక్స్ట్ ఎ పాండ్ ఇస్ ఎ షాలో వాటర్ బాడీ అంటే లోతు చాలా తక్కువగా ఉంటుంది అని అర్థం. ఇన్ విచ్ ఆల్ ది అబోవ్ మెన్షన్ 4 బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ అన్ ఈకోసిస్టమ్ ఆర్ వెల్ ఎగ్జిబిటెడ్. అంటే ఆ పైనున్న కాంపోనెంట్స్ అవన్నీ ఏమనుకున్నాం? ప్రొడక్టివిటీ, డీకంపోజిషన్, ఎనర్జీ ఫ్లో, న్యూట్రియంట్ సైక్లింగ్ అనుకున్నాం కదా! అవన్నీ ఈ పాండ్ లో జరుగుతుంది అని అంటున్నారు. సో, నెక్స్ట్ ది అబయోటిక్ కాంపోనెంట్
ఇస్ ద వాటర్. చెప్పా కదా అబయోటిక్ కాంపోనెంట్ అంటే ప్రాణం లేని. సో వాటర్లో, ఈ వాటర్లో విత్ ఆల్ ద డిజాల్వ్డ్ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అండ్ ద రిచ్ సాయిల్ డిపాజిట్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ది పాండ్. అంటే ఏమంటున్నారంటే వాటర్లో ఏమేమి ఉంటున్నాయి అని చెప్తున్నారు అనమాట. సో ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఇన్ఆర్గానిక్ అంటే ఏదైతే నాన్ లివింగ్ థింగ్స్ నుంచి వస్తున్నాయో దాన్ని మనం ఇన్ఆర్గానిక్ అంటున్నాం అనమాట. లైక్ గ్యాసెస్ అవన్నీ ఇన్ఆర్గానిక్. ఆర్గానిక్ సబ్స్టెన్స్ అని అంటే ఏదైతే లివింగ్ థింగ్స్ నుంచి వస్తున్నాయో అది ఆర్గానిక్ అనమాట. అంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా జీవరాశి అందుట్లో చనిపోతే దాని నుంచి వచ్చేది ఏంటంటే ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అనమాట. నెక్స్ట్ ఆ ఉండే వాటర్ లో కూడా ఏముంటుంది, మట్టి అనేది ఉంటుంది. సో ఉన్న మట్టి అంతా చెరువు లోతుల్లో ఉండిపోయింది అని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ solar input, the cycle of temperature, day length and other climatic conditions regulate the rate of the function of the entire pond. సో మనం ఫంక్షనల్ గా పనిచేస్తుంది చెరువు అని అంటున్నాం కదా, ఏదైతే ఎఫెక్ట్ చేస్తుంది వాటిని, ఇలా సోలార్ ఇన్పుట్ అంటే సూర్యకాంతి ఎంత వస్తుంది, ది సైకిల్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఈ టెంపరేచర్ ఈ వేడిగా ఉందా చల్లగా ఉందా అదంతా ఎలా ఉంటుంది. నెక్స్ట్ డే లెంత్, రోజు మొత్తం ఎంత ఎంత పూర్తవుతుంది. ఇంకా అదర్ క్లైమాటిక్ కండిషన్స్, వాతావరణం మొత్తం ఎలా ఉంది, అదంతా ఈ ఫంక్షనింగ్ ఈ పాండ్ ఫంక్షనింగ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ది ఆటోట్రాఫిక్ కాంపోనెంట్స్ ఇంక్లూడ్ ది ఫైటోప్లాంక్టన్, సమ్ ఆల్గే అండ్ ది ఫ్లోటింగ్, సబ్మర్జ్డ్ అండ్ మార్జినల్ ప్లాంట్స్ ఫౌండ్ ఎట్ ది ఎడ్జెస్. సో ఇది క్వశ్చన్ అనమాట. అంటే ఆటోట్రాఫిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? ఆటోట్రాఫిక్ అంటే సెల్ఫ్ గా వాళ్ళంతటా ఫుడ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు వేరే దాని మీద డిపెండ్ అవనక్కర్లేదు అనమాట. వాళ్ళనే మనం ఆటోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ అని అంటున్నాము. సో పాండ్ లో వచ్చేసి అంటే ఒక ఆక్వాటిక్ సిస్టమ్ లో వచ్చేసి ఏమేంటి అంటే ఫైటోప్లాంక్టన్స్, ఆ తర్వాత ఆల్గే, ఇంకా ఫ్లోటింగ్, సబ్మర్జ్డ్, ఇంకా మార్జినల్ ప్లాంట్స్ ఫౌండ్ ఎట్ ది ఎడ్జెస్. అంటే ఏంటి? ఫ్లోటింగ్ అంటే తేలుతూ ఉన్నాయి అనమాట. సబ్మర్జ్డ్ అంటే కింద లోతుల్లో ఉన్నదన్నమాట. మార్జినల్ ప్లాంట్స్ ఫౌండ్ ఎట్ ది ఎడ్జెస్ అంటే ఏదైతే చెరువుకి ఎడ్జ్ లో ఉన్నాయో అక్కడ ఏవైతే ప్లాంట్స్ పెరుగుతున్నాయో వాటి గురించి. ఇవన్నీ ఆటోట్రాఫిక్ ప్లాంట్స్ అనమాట. అంటే ఏదైతే ఫుడ్ వాటంటే ప్రిపేర్ చేసుకోగలదో. నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్స్ అనమాట. కన్జ్యూమర్స్ అంటే ఏంటి? కన్జ్యూమర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ది జూ ప్లాంక్టన్, ది ఫ్రీ స్విమ్మింగ్ అండ్ ది బాటమ్ డ్వెల్లింగ్ ఫార్మ్స్ అనమాట. ఆ జూ ప్లాంక్టన్స్ అనేవి ఫైటో ప్లాంక్టన్స్ మీద డిపెండ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమేంటి అని అంటే ఫ్రీ స్విమ్మింగ్ అంటే తేలుతూ ఉన్న చేపలు కానీ వాటన్నిటిని కానీ మనం కన్జ్యూమర్స్ అని అంటున్నాం అంట. ఏదైతే ఈ కన్జ్యూమర్స్ ఈ ఆటోట్రాఫిక్ కాంపోనెంట్స్ మీద డిపెండ్ అవుతుందో ఫుడ్ కోసం. నెక్స్ట్ ఇంకొన్ని ఏమేమి ఉంటాయి అని అంటే ఇదే సిస్టమ్ లో డీకంపోజర్స్ అనమాట. సో ద డీకంపోజర్స్ ఆర్ ది ఫంగై, బ్యాక్టీరియా అండ్ ఫ్లాజిల్లేట్స్ ఎస్పెషల్లీ అబండెంట్ ఇన్ ది బాటమ్ ఆఫ్ ది పాండ్. సో ఫంగై, బ్యాక్టీరియా ఇవన్నీ మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ అనమాట. ఏదైతే మనం మైక్రోస్కోప్ ని బట్టి చూడగలుగుతామో. ఈ ఫ్లాజిల్లేట్స్ అని అంటే ఆ ఉన్న ఆర్గానిజమ్స్ కి ఫ్లాజిల్లా అనేది ఒక మొటైల్ ఆర్గాన్ ఉంటది అనమాట. దాని వల్ల అవి మూవ్ అవ్వగలదు. దాన్ని అందుకని ఫ్లాజిల్లేట్స్ అంటారనమాట. సో ఇవి కూడా ఈ ఆటోట్రాఫ్స్ తో పాటు ఇంకా ఈ కన్జ్యూమర్స్ తో పాటు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అదే చెరువులో. సో ఈ సిస్టమ్ పర్ఫార్మ్స్ ఆల్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఎన్ ఈకోసిస్టమ్ and of the biosphere as a whole, that is conversion of the inorganic into organic material with the help of the radiant energy of the sun by the autotrophs, consumption of the autotrophs by heterotrophs, decomposition and mineralization of dead matter to release them back for reuse by the autotrophs. These events are repeated over and over again. ఏమంటున్నారంటే ఇప్పుడు చూడండి, ఈ ఆటోట్రాఫ్స్ అయితే ఏదైతే ఉందో వాటికి సూర్యకాంతి అనేది కావాలి. సో ఏం చేస్తున్నాయంటే ఈ ఇన్ఆర్గానిక్ ఇంటూ ఆర్గానిక్ మెటీరియల్ గా వాటిని కన్వర్ట్ చేస్తున్నాయి అనమాట. ఈ ఆటోట్రాఫ్స్ అంటే ఏంటి? అక్కడ గాలిని ఇంకా సూర్యకాంతిని ఉపయోగించి వాళ్ళు ఒక ఆర్గానిక్ మెటీరియల్, ఒక ఫుడ్ ని తయారు చేస్తున్నారు. ఇదే ఫుడ్ ని ఈ హెటరోట్రాఫ్స్ అనేది ఆటోట్రాఫ్స్ దగ్గర నుంచి కన్జ్యూమ్ చేస్తున్నాయి అనమాట. ఇదే ఆర్గానిక్ మెటీరియల్ అనేది ఒకవేళ డికంపోజ్ అయిపోతే ఆ డెడ్ మ్యాటర్ అదంతా అది ఉన్నంత ఆర్గానిక్ మ్యాటర్ మళ్ళీ డికంపోజిషన్ ద్వారా మళ్ళీ అది ఆటోట్రాఫ్స్ కి మినరల్స్ లాగా సప్లై అయిపోయి ఆ మినరల్స్ అన్ఆర్గానిక్ మెటీరియల్స్ అనమాట. ఆ మినరల్స్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ ని ఈ మళ్ళీ ఆటోట్రాఫ్స్ అనేది యూజ్ చేసుకొని మళ్ళీ ఫుడ్ గా ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో అదే ఈ ఈవెంట్స్ అనేది మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఈ ఈవెంట్స్ అన్ని ఎందుకు జరుగుతున్నాయి? ఫుడ్ ప్రిపేర్ చేయడం కోసం.
ఈ ఫుడ్ నుంచి ఏమొస్తుంది? ఫుడ్ నుంచి ఎనర్జీ వస్తుంది. సో, అందుకని ఏమంటున్నానంటే, దేర్ ఈస్ ఓన్లీ యూనిడైరెక్షనల్ మూవ్‌మెంట్ ఆఫ్ ది ఎనర్జీ టువర్డ్స్ ది హయ్యర్ ట్రాఫిక్ లెవెల్స్ అండ్ ఇట్స్ డిసిపేషన్ అండ్ లాస్ యాస్ హీట్ టు ది ఎన్విరాన్మెంట్. సో, ఎప్పుడైనా ఈ ఎనర్జీ అనేది యూనిడైరెక్షనల్ అంటే ఒక సైడ్‌కే ఎళ్తుంది. అంటే కింద నుంచి పైన దాకా ఎళ్తుందనమాట. అంటే ఏంటి? ఆటోట్రాఫ్స్ నుంచి కన్స్యూమర్స్‌కే ఎళ్తుంది. అలాగే కన్స్యూమర్స్ నుంచి వాటి మీద ఫీడ్ అయ్యే వాటికి ఎళ్తుంది. ఎప్పుడూ కూడా రివర్స్‌లో జరగదు. సో, ఈ తీసుకున్న ఎనర్జీని మనం లాస్ ఆఫ్ హీట్‌గా కూడా వదులుకోవచ్చనమాట. అంటే మన బాడీలో నుంచి హీట్ ద్వారా అయినా ఈ ఎనర్జీ అనేది లాస్ అయిపోవచ్చు. సో, కాంపోనెంట్స్ గురించి తెలుసుకున్నాం గదా! ప్రొడక్టివిటీ అని. సో, ఫస్ట్ ప్రొడక్టివిటీ గురించి తెలుసుకుందాం. సో, ప్రొడక్టివిటీకి మెయిన్ యూజ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? దానికి అదంతా ప్రొడ్యూస్ చేయగలుగుతుందో. సో, first, a constant input of the solar energy is the basic requirement for any ecosystem to function and sustain. సో, ఎప్పుడు సూర్యకాంతి ఉంటేనే ప్రొడక్టివిటీ అనేది కూడా ఉంటుందనమాట. అదే ఒక బేసిక్ రిక్వైర్మెంట్. అందుకే అది ఫంక్షన్ అవ్వాలన్నా, లేకపోతే బతుకుతూనే ఉండాలన్నా, అది దానికి సూర్యకాంతి అనేది అవసరం అనమాట. సో, ఇక్కడ కొన్ని టర్మ్స్ చదువుకుందాం. ఫస్ట్ ప్రైమరీ ప్రొడక్షన్ అంటే ఏంటి? ఫస్ట్ ప్రైమరీ ప్రొడక్షన్ అంటే as the amount of biomass or organic matter produced per unit area over a time period by plants during photosynthesis. అంటే దాని అర్థం ఏంటి? ఈ ప్లాంట్స్ అనేవి ఆటోట్రాఫ్స్ కదా! సో, ఫోటోసింథసిస్ అనేంటి? ఎనర్జీ సన్‌లైట్‌ని యూజ్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేస్తుందనమాట. సో, ఎంతైతే ఆర్గానిక్ మ్యాటర్ అనేది ప్రొడ్యూస్ అయితుందో ఒక టైమ్‌లో ఉన్న ఏరియాలో ఉండే ప్లాంట్స్‌ని దాన్ని మనం ప్రైమరీ ప్రొడక్షన్ అంటామనమాట. సో, అది టైమ్‌ని తీసుకున్నాం మనం. అదే ఎంత అనేది అడుగుతున్నాం. సో, ఎంత అనేది ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తాం మనం? వెయిట్‌లో కానీ, ఎనర్జీలో కానీ. సో, అందుకనే ఇట్ ఈస్ ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ వెయిట్. గ్రామ్ పర్ మీటర్ స్క్వేర్. ఎంత ఏరియాకి ప్రొడ్యూస్ అయితుందన్నాం కాబట్టి గ్రామ్ పర్ మీటర్ స్క్వేర్ అంటున్నాం. ఆర్ ఎనర్జీ కిలో క్యాలరీ పర్ మీటర్ స్క్వేర్. సో, ఇదే చూసుకుంటే ద రేట్ ఆఫ్ బయోమాస్ ప్రొడక్షన్ ఈస్ కాల్డ్ ప్రొడక్టివిటీ అని అంటున్నామనమాట. రేట్ అంటే ఏంటి? ఎంత ఫాస్ట్‌గా ఆర్గానిక్ మ్యాటర్ అదే ఎంత ఫాస్ట్‌గా ఎనర్జీ అయితే ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని మనం ప్రొడక్టివిటీ అని అంటాము. ఎంత ప్రొడ్యూస్ అవుతుందో అనే దాన్ని ప్రొడక్షన్ అని అంటామనమాట. సో, నెక్స్ట్ రేట్ అంటున్నాం కాబట్టి టైమ్. సో, అందుకని మనం గ్రామ్ పర్ మీటర్ స్క్వేర్ పర్ ఇయర్ ఆర్ కిలో క్యాలరీ పర్ మీటర్ స్క్వేర్ పర్ ఇయర్ అని అంటామనమాట. సో, ఇదే ప్రొడక్టివిటీని మనం 2 డిఫరెంట్ టర్మ్స్‌గా డివైడ్ చేసుకోవచ్చు. సో, ఏమంటున్నా అంటే ఒకటి గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ, నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అన్నమాట. సో, ఫస్ట్ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏందో చూద్దాం. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ది ఆర్గానిక్ మ్యాటర్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. సో, ఎంతైతే టోటల్ ఫుడ్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని మనం గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అని అంటున్నాం అన్నమాట. సో, అదే ఏమంటున్నారు? ఏ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ది జీపీపీ ఈస్ యుటిలైజ్డ్ బై ద ప్లాంట్స్ ఇన్ రెస్పిరేషన్. సో, అదే ఫోటోసింథసిస్ జరుగుతున్న టైంలోని వీళ్ళకి కూడా కొంత ఎనర్జీ కావాలి. సో, అదే రెస్పిరేషన్ లాసెస్ ద్వారా ఈ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ నుంచి కొంత భాగం ప్లాంట్స్ కూడా ఆ మొక్కలు కూడా వాడుతున్నాయన్నమాట. సో, గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ మైనస్ రెస్పిరేషన్ లాసెస్ ఇస్ ఇన్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. సో, జీపీపీ మైనస్ ఆర్ ఈక్వల్ టు ఎన్టీపీ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. సో, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో, ఎందుకంటే క్వెషన్ రావచ్చు దీని మీద నుంచి. సో, నెక్స్ట్ ఈ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అనేది ఏంటిది? సో, ఈ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే అవైలబుల్ బయోమాస్ ఫర్ ది కన్జంప్షన్ టు హెటెరోట్రాఫ్స్. ఎందుకు అని అంటే కొంచెం వాడుకుంటూనే దాన్ని రెస్పిరేషన్ లాసెస్ అని అంటున్నాము. సో, ఏదైతే మిగులుతుందో ఆ మిగిలింది దాని మీద ఆటోట్రాఫ్స్ నుంచి హెటెరోట్రాఫ్స్‌కి వెళ్తుంది. హెటెరోట్రాఫ్స్ అంటే కన్స్యూమర్స్ అన్నమాట. సో, అందుకనే ఈ మిగిలిన దాన్ని ఎంతైతే వాళ్ళు తీసుకోగలరో ఆ ఫుడ్‌ని దాన్ని మనం నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అని అంటున్నామన్నమాట. సో, నెక్స్ట్ ఇంకొక టర్మ్ కూడా ఉంది. అదే సెకండరీ ప్రొడక్టివిటీ అన్నమాట. సెకండరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ది న్యూ ఆర్గానిక్ మ్యాటర్ బై కన్స్యూమర్స్. సెకండరీ అంటే ఏంటి? సెకండ్ టైం కదా! సో, ఇదే ఫుడ్ హెటెరోట్రాఫ్స్ తీసుకున్నారు. హెర్బివోర్స్ ఇంకా డీకంపోజర్స్. నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీగా యూజ్ చేసుకుంటున్నారు. వీళ్ళు తీసుకున్నదే వీళ్ళంతా ఫార్మ్ చేస్తున్నారు ఎనర్జీని. వీళ్ళ ద్వారా నుంచి వస్తుంది కాబట్టి దీన్ని సెకండరీ అంటున్నాం అన్నమాట. సో, రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ద న్యూ ఆర్గానిక్ మ్యాటర్ బై ది కన్స్యూమర్స్ ఇస్ కాల్డ్ as secondary productivity. Next, primary productivity depends on the plant species inhabiting a particular area. It also depends on the variety of environmental factors.
సో, ఈ ప్రొడక్షన్ జరగాలి అంటే కూడా కొన్ని ఫ్యాక్టర్స్ కావాలనమాట. వాటి వల్లనే ఈ ప్రొడక్షన్ అనేది ఎక్కువ లేదా తక్కువ అనేది మాత్రం చూసుకుంటున్నాం అనమాట. సో, ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అనంటే న్యూట్రియంట్స్ ఎంతున్నయి, అలాగే ఆ మొక్కల యొక్క ఫోటోసింథటిక్ కెపాసిటీ అంటే వాళ్ళెంతగనం ఆ ఫుడ్ ప్రిపేర్ చేయగలరు అది కూడా ఉందనమాట. సో, దేర్‌ఫోర్ ఇట్ వేరీస్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇకోసిస్టమ్. అందుకని సైజ్‌ని బట్టి కూడా ఫోటోసింథసిస్ కెపాసిటీ అనేది డిఫరెంట్ ఉండిద్ది. ప్రొడక్షన్ అనేది కూడా డిఫరెంట్ ఉండిద్దనమాట. వేరీస్ అంటే మారుతుంది అని అర్థం. సో, నెక్స్ట్ ది యాన్యువల్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఆఫ్ ది హోల్ బయోస్ఫియర్ ఈస్ అప్రాక్సిమేట్‌లీ 170 బిలియన్ టన్స్ dry weight of the organic matter. So, of this, despite occupying about 70% of the surface, the productivity of the oceans are only 55 billion tons. Rest, of course, is on the land. So, వాళ్ళేమంటున్నారంటే 170 బిలియన్ టన్స్ అనేది యాన్యువల్ అంటే పర్ ఇయర్ వచ్చేసి మొత్తం సంవత్సరానికి వచ్చేసి ఎంతైతే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఉందో ఈ హోల్ బయోస్ఫియర్ కి అది 170 బిలియన్ టన్స్ అనమాట. సో, ఈ 170 బిలియన్ టన్స్ అనేది ఇందుట్లో 70% ఆఫ్ ది సర్ఫేస్ అంటే మన 70% మన భూమి మీద ఈ సముద్రం అనేది ఆక్యుపై చేస్తుందనమాట. కానీ వాటి నుంచి వచ్చేది మాత్రం జస్ట్ 55 బిలియన్ టన్స్ అనమాట. మిగతా నుంచి ఎక్కడి నుంచి వస్తుంది అనంటే ల్యాండ్ నుంచి, అంటే టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్స్ దగ్గర నుంచి వస్తుందనమాట. ఎందుకు అనంటే మనం ఫస్ట్ పాయింట్ చదివాం గుర్తుంది కదా, ఏ కాన్స్టంట్ ఇన్పుట్ ఆఫ్ solar energy is the basic requirement for any ecosystem to function and sustain. అంటే దాని అర్థం ఏంటి, సన్లైట్ ఎప్పుడు ఉంటేనే ప్రొడక్షన్ అనేది కూడా ఎప్పుడు ఎక్కువ ఉండిద్ది అని అర్థం. సో, ఓషన్స్ కి వచ్చేసి ఏంటి, డీప్ ఓషన్స్ లో ఆ లైట్ అనేది అంతగానం లోపలికి పెనిట్రేట్ అవ్వదు అనమాట. సో, అందుకని 70% మన దగ్గర ఓషన్సే ఉన్నా వాటి నుంచి వచ్చే ప్రొడక్షన్ మాత్రం ఓన్లీ 55 బిలియన్ టన్స్. అందుకనే సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రొడక్టివిటీ ఒక కాంపోనెంట్ గురించి చదివాము. నెక్స్ట్ వచ్చేసి డీకంపోజిషన్ అన్నమాట. సో, డీకంపోజిషన్ అంటే ఏంటి? ఫస్ట్ మనకు తెలిసింది ఏంటంటే ఫార్మర్స్ ఫ్రెండ్ ఎర్త్‌వర్మ్ గురించి తెలిసింది కదా, వానపాము. దాన్నే మనం ఫార్మర్స్ ఫ్రెండ్ అని కూడా అంటామన్నమాట. సో, ఈ ఫార్మర్స్ ఫ్రెండ్ అనేది ఈ డీకంపోజిషన్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదన్నమాట. ఎందుకు అనంటే డీకంపోజిషన్ అంటే ఏంటి? ఫస్ట్ డీకంపోజిషన్ అంటే డీకంపోజ్డ్ డెడ్ బాడీ మీద ఫీడ్ అవ్వాలన్నమాట. చెప్పా కదా, లివింగ్ ఆర్గానిజమ్స్ వచ్చేదంటే ఏంటి, ఆర్గానిక్ మ్యాటర్. సో, అందుకని బ్రేక్ డౌన్ ఆఫ్ ది కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ లూజనింగ్ ఆఫ్ ది సాయిల్, ఈ డీకంపోజిషన్ అనేది జరిగిద్ది అనమాట. సో, ఏదైతే డీకంపోజిషన్ చేస్తుందో దాన్ని మనం డీకంపోజర్స్ అని అంటున్నాం అనమాట. సో, ఈ డీకంపోజర్స్ బ్రేక్ డౌన్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ ఇంటూ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ లైక్ carbon dioxide, water and nutrients, and the process is called decomposition. ఈ డీకంపోజర్స్ ఎగ్జాంపుల్ ఏంటిది, వానపాము. సో, అందుకని దీని నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ కానీ, వాటర్ కానీ, న్యూట్రియంట్స్ ని కానీ, ఆ డెడ్ బాడీ నుంచి వచ్చే ఆర్గానిక్ మ్యాటర్ దగ్గర నుంచి వచ్చే ఈ సబ్స్టెన్సెస్ ప్రాసెస్ నే మన డీకంపోజిషన్ అని అంటున్నాం అనమాట. సో, దేని మీద ఫీడ్ అవుతున్నాయి ఈ డీకంపోజర్స్ అనేవి? సో, ఆ బాడీ ఏంటిది అని అంటే dead plant remains such as leaves, bark, flowers and dead remains of the animals. ఈ ఆకులు కానీ, ఇంకా చెట్టుకున్న స్టెమ్ కానీ, అదంతా పువ్వులు కానీ, ఇవన్నీ జీవరాశులు కానీ, ఇంకా ఇంక్లూడింగ్ ది ఫీకల్ మ్యాటర్ అంటే దాని వాష్రూమ్ కానీ, అదంతా ఈ కాన్స్టిట్యూట్ డెట్రిటస్ అన్నమాట. కాన్స్టిట్యూట్ డెట్రిటస్ ఇదంతా ఏదైతే భూమిలోకి వెళ్ళిపోతుందో ఇదంతా ఆర్గానిక్ మ్యాటర్ అంతా డెట్రిటస్ అని అంటాం అనమాట. సో, ఈ డెట్రిటస్ రా మెటీరియల్ ఫర్ ది డీకంపోజిషన్. అంటే ఇదే సబ్స్ట్రేట్ అన్నమాట. సబ్స్ట్రేట్ అంటే ఏంటి, ఇది ఉండాలి, ఇది ఉంటేనే డీకంపోజిషన్ అనేది జరిగిద్ది అనమాట. సో, డీకంపోజిషన్ ని ఈ డెట్రిటస్ దాని మీద ఈ డీకంపోజర్స్ అనేది ఫీడ్ అవుతుంది అనమాట. దాని అర్థం అది. సో, ఫస్ట్ డీకంపోజిషన్ లో స్టెప్స్ ఏంటిదో చూద్దాం. 5 స్టెప్స్ ఉన్నాయన్నమాట. దాన్ని ఏంటిది, ఫ్రాగ్మెంటేషన్, లీచింగ్, క్యాటబాలిజం, హ్యూమిఫికేషన్ అండ్ మినరలైజేషన్ అన్నమాట. సో, ఫస్ట్ వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి, ఫ్రాగ్మెంట్స్ అని అంటే పీసెస్ అని అర్థం అనమాట. సో, ప్రాసెస్ ని మనం టేషన్ అని సఫిక్స్ యాడ్ చేస్తున్నామంట. సో, ఫ్రాగ్మెంటేషన్ అంటే పీసెస్ కట్ చేయడం చిన్న చిన్న పీసెస్ గా. సో, డెట్రివోర్స్ ఏదైతే ఈ ఎర్త్‌వర్మ్ అనేది ఉందో ఈ డీకంపోజర్స్
అంటే ఈ డెట్రిటస్ మీద ఫీడ్ అవుతున్నాయి కాబట్టి వీటిని మనం డెట్రివోర్స్ అని అంటున్నాం అనమాట. సో దే బ్రేక్ డౌన్ ది డెట్రిటస్ ఇంటూ స్మాలర్ పార్టికల్. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఫ్రాగ్మెంటేషన్. అంటే ఈ డెట్రిటస్ దాన్ని చిన్న చిన్న వాటిగా డివైడ్ చేస్తున్నాయి అనమాట. అంటే ఫీడ్ అయ్యి కట్ చేస్తున్నాయి. దాన్ని మనం ఫ్రాగ్మెంటేషన్ అంటున్నాం. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటి అంటే లీచింగ్. సో లీచింగ్ ఏం చేస్తుంది అని అంటే వాటర్ సాల్యుబుల్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ go down into the soil horizon and get precipitated as unavailable soils. ఏదైతే నైట్రోజన్ ఉందో, ఏదైతే మినరల్స్ ల్యాండ్ మీద ఉందో అవన్నీ భూమి లోపలికి వెళ్ళిపోయి అక్కడే సాల్స్ గా మారిపోయి అక్కడే అలానే ఉండిపోతున్నాయి అనమాట. ఈ ప్రాసెస్ ని లీచింగ్ అని అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్యాటబాలిజం. క్యాటబాలిజం అంటే ఏంటి? ఎనర్జీ రిక్వైరింగ్ అనమాట. అంటే సో ఇక్కడ ఉండే సో భూమి లోపల అంటే చాలా ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి కదా, వేరే వేరే. అంటే ఏంటి? బ్యాక్టీరియా ఉండిద్ది, ఫంగస్ ఉండిద్ది. ఈ బ్యాక్టీరియా ఫంగస్ ఏం చేస్తుంది అంటే బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఎంజైమ్స్ డిగ్రేడ్ డెట్రిటస్ ఇంటూ సింప్లర్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ as క్యాటబాలిజం. ఈ డెట్రిటస్ ని అవి కూడా మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ గా, మినరల్స్ గా, వీటన్నిటిగా మార్చుతుంది అనమాట. ఈ బ్యాక్టీరియా ఇంకా ఫంగే వాటి బాడీలో ఉన్న ఎంజైమ్స్ తీసుకొని. సో ఈ ప్రాసెస్ అన్న అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే it is important to note that all of the above steps in a decomposition operate simultaneously on the detritus. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? సైమల్టేనియస్లీ అంటే ఒకేసారి జరుగుతుందని. అంటే ఇవి మనం స్టెప్స్ అని అనుకోవద్దు. అంటే ఒక ఫ్రాగ్మెంటేషన్ తర్వాత లీచింగ్ జరుగుతుంది, లీచింగ్ తర్వాత క్యాటబాలిజం, అలా కాదు. ఇది అలా కాదు. ఏ ప్రాసెస్ అయినా ఎప్పుడైనా జరగచ్చు. కానీ ఈ డీకంపోజిషన్ లో జరుగుతున్న వేరియస్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి అంటే ఇవి. కానీ ఇవన్నీ ఒకేసారి జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ సైమల్టేనియస్, సీక్వెన్షియల్ అని కాదు. సీక్వెన్షియల్ అంటే సీక్వెన్స్ గా స్టెప్ వైజ్ గా జరుగుతుంది అని అర్థం. ఇది సీక్వెన్షియల్ గా కాదు, సైమల్టేనియస్లీ అంటే ఒకేసారి జరుగుతుంది అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే హ్యూమిఫికేషన్ ఇంకా మినరలైజేషన్. హ్యూమిఫికేషన్ అంటే ఏంటి అంటే హ్యూమిఫికేషన్ లీడ్స్ టు అక్యుములేషన్ ఆఫ్ ఎ డార్క్ కలర్ సబ్స్టెన్స్, amorphous substance called humus anamata, that is highly resistant to microbial action and undergoes decomposition at an extremely slow rate. సో ఈ హ్యూమిఫికేషన్ ప్రాసెస్ వల్ల ఒక డార్క్ కలర్డ్ సబ్స్టెన్స్ అంటే చాలా అంటే నల్లగా ఉండే సబ్స్టెన్స్, అలాంటిది మట్టిలో కలర్ లో కలిసిపోయే సబ్స్టెన్స్ ని ఫామ్ చేస్తుంది అనమాట. దాన్నే హ్యూమస్ అని అంటాం అన్నమాట. అందుకనే దాన్ని హ్యూమిఫికేషన్ అని అంటున్నాం అనమాట. ఆ ప్రాసెస్ ని మనం హ్యూమిఫికేషన్ అంటున్నాం. ఇది ఏదైతే హ్యూమస్ అనేది ఫామ్ అయిందో అది హైలీ రెసిస్టెంట్ టు మైక్రోబియల్ యాక్షన్. అంటే దాని అర్థం ఏంటి? ఏదైతే ఈ మైక్రోబ్స్ అని అంటే ఏంటి? బ్యాక్టీరియా, ఫంగస్. వీటి వల్ల వీటి ఎంజైమ్స్ కూడా వాటి మీద చాలా స్లోగా యాక్ట్ చేస్తుంది అనమాట. అందుకని ఈ హ్యూమస్ అనేది కూడా డికంపోజిషన్ చాలా స్లోగా జరుగుతుంది, చాలా మెల్లగా జరుగుతూ ఉండిద్ది అనమాట. సో నెక్స్ట్, బీయింగ్ కొలైడల్ ఇన్ నేచర్, ఇట్ సర్వ్స్ యాజ్ ఏ రిజర్వాయర్ ఆఫ్ ది న్యూట్రియన్స్. అంటే ఈ జరిగిన హ్యూమస్ లోని, ఈ ఏర్పడిన హ్యూమస్ లోని చాలా గణం న్యూట్రియన్స్, మినరల్స్, ఇంకా కార్బన్ డైఆక్సైడ్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి అన్నమాట వాటిలోనే. నెక్స్ట్, కానీ ఏమైంది? ఇది జరిగిన ఈ ఏర్పడిన హ్యూమస్ కూడా ఇది కూడా ఫీడ్ అవ్వాలన్నమాట. దీని మీద కూడా ఫీడ్ అవుతూనే ఉండాలి. సో ఈ హ్యూమస్ ఈస్ ఫర్దర్ డిగ్రేడెడ్ బై ది సమ్ మైక్రోబ్స్ అండ్ రిలీజ్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియన్స్ అక్కర్ బై ద ప్రాసెస్ మాస్ మినరలైజేషన్. మినరలైజేషన్ అంటే ఏంటి? మినరల్స్ ఫామ్ అవ్వడం. సో ఇదే హ్యూమస్ దీని మీద మళ్ళీ బ్యాక్టీరియా, ఫంగస్ అవన్నీ యాక్షన్ చేసి ఇన్ఆర్గానిక్ న్యూట్రియన్స్ ని రిలీజ్ చేస్తాయి అనమాట. దాన్ని మనం మినరలైజేషన్ అంటున్నాం. సో ఈ పూర్తి డికంపోజిషన్ ప్రాసెస్ లార్జ్లీ అండ్ ఆక్సిజన్ రిక్వైరింగ్ ప్రాసెస్ అనమాట. అంటే ఈ ఆక్సిజన్ అనేది వాళ్ళకి కావాలి, అంటే ఆక్సిజన్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలన్నమాట. సో ద రేట్ ఆఫ్ డికంపోజిషన్ ఈస్ కంట్రోల్డ్ బై కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ది detritus అండ్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్. అంటే ఏంటి? ఎంత ఫాస్ట్ గా ఈ డికంపోజిషన్ జరగాలంటే అంత ఈ కెమికల్ కాంపోజిషన్ అంటే ఆ డెట్రిటస్ ఏముంది, ఆ డెట్రిటస్ లో ఏమైతే ఉందో లేదా వాతావరణం ఇవన్నీ వాటిని పట్టుకొని ఈ డికంపోజిషన్ మెల్లగా జరుగుతుందా, స్లోగా, ఫాస్ట్ గా జరుగుద్దా అని తెలుసుకోగలం అనమాట. సో ఇన్ ఏ పర్టికులర్ క్లైమాటిక్ కండిషన్ ద డికంపోజిషన్ రేట్ ఈస్ స్లోవర్ ఇఫ్ డెట్రిటస్ ఈస్ రిచ్ ఇన్ లిగ్నిన్ అండ్ చైటిన్ అనమాట. అంటే ఏంటివి? అవి పాలిమర్స్ అనమాట. అంటే గ్లూకోజ్ సబ్స్టెన్సెస్ లాగా అనమాట అవి. సో అందుకని
ఈ డెట్రిటస్ ఈ ఒకవేళ డెట్రిటస్‌లో లిగ్నిన్ కానీ, కైటిన్ కానీ ఎక్కువున్నాయనుకోండి, ఈ డీకంపోజిషన్ అనేది చాలా మెల్లగా ఎళ్తదనమాట. అదే ఒకవేళ ఈ డెట్రిటస్‌లో నైట్రోజన్ అండ్ వాటర్ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ లైక్ షుగర్స్ అవి ఉన్నాయనుకోండి, ఈ డెట్రిటస్ మీద జరిగే డీకంపోజిషన్ రేట్ అనేది చాలా ఫాస్ట్‌గా జరిగిద్దనమాట. సో, క్లైమాటిక్ కండిషన్స్ కూడా ఇంకొక ఫ్యాక్టర్ అనుకున్నాం కదా! సో, టెంపరేచర్ and soil moisture are the most important climatic factors that regulate decomposition through their effects on the activities of the soil microbes. సో, సాయిల్ మాయిశ్చర్ అనంటే మట్టిలో ఉన్న నీళ్ళు ఎంత ఘనం అంటే పొడి పొడిగా ఉందా? లేదా చాలా వెట్‌గా ఉందా? అదంతా చూసుకొని. సో, వార్మ్ అండ్ మాయిస్ట్ ఎన్విరాన్మెంట్ ఫేవర్ డీకంపోజిషన్. వెరాస్ లో టెంపరేచర్ and anaerobic inhibit decomposition resulting in building up of organic materials. సో, డీకంపోజిషన్ జరగకపోతే ఏంటి? ఆ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఇనార్గానిక్ మ్యాటర్‌గా కన్వర్ట్ అవ్వదు. అందుకనే ఒకవేళ డీకంపోజిషన్ అనేది చాలా స్లోగా అయితే ఈ ఆర్గానిక్ మెటీరియల్ అనేది ఎక్కువ అక్కడే ఉండిపోతూ ఉండిద్దనమాట. అక్యుములేషన్ అయితూ ఉండిపోయిద్ది. సో, ఒకవేళ వార్మ్ అంటే చాలా కొంచెం వేడిగా ఉండి అలాగే మట్టి తడిగా ఉండేది అలా ఉంటే డీకంపోజిషన్ అనేది ఫేవరబుల్‌గా ఉండిద్దనమాట. అంటే జరిగిద్ది చాలా ఫాస్ట్‌గా కొంచెం. అదే చాలా తక్కువ టెంపరేచర్ ఉండి ఇంకా ఎనరోబియాసిస్ అంటే ఆక్సిజన్ లేకపోవడం కానీ అదండి ఉంటే డీకంపోజిషన్ అనేది చాలా స్లోగా అయితూ ఉండిద్దనమాట. సో, నెక్స్ట్ డీకంపోజిషన్ అయిపోయింది. సో, నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్ ఏంటంటే ఎనర్జీ ఫ్లో. సో, ఎనర్జీ ఫ్లో అంటే ఎనర్జీ ఎంతగానో ప్రొడ్యూసర్స్ నుంచి కన్స్యూమర్స్‌కెళ్తుందో దాన్ని మనం చూసుకుంటున్నాం అనమాట. సో, ఎక్సెప్ట్ ఫర్ ది డీప్ సీ హైడ్రోథర్మల్ ఎకోసిస్టమ్, sun is the only source of energy for all ecosystems on the earth. Of the incident solar radiation, less than 50% of it is యాక్టివ్ ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అనమాట. అంటే ఏంటి? ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అంటే ఫోటోసింథసిస్‌కి ఎంతైతే సన్‌లైట్ యూజ్ చేసుకుంటున్నామో దాన్ని మనం ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అంటాం అనమాట. సో, పడుతున్న సూర్యకాంతిలో 50% కన్నా తక్కువ ఈ ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అనమాట. ఏదైతే ప్లాంట్స్ వాటిని తీసుకొని ఫోటోసింథసిస్ చేయగలుగుతదో. సో, వి నో థట్ ప్లాంట్స్ ఫోటోసింథటిక్ బాక్టీరియా అంటే ఏవైతే ఆటోట్రాఫ్స్ ఉంటాయో, ఏదైతే వాటి ఫుడ్ క్రియేట్ చేసుకోగలదో, ఫిక్స్ సన్స్ రేడియంట్ ఎనర్జీ టు మేక్ ఫుడ్ ఫ్రమ్ సింపుల్ ఇనార్గానిక్ మెటీరియల్స్. సో, ఇక్కడ ఇనార్గానిక్ మెటీరియల్స్ వీళ్ళు యూజ్ చేసుకున్నారు. కానీ డీకంపోజర్స్ ఏంటి? అక్కడ ఆర్గానిక్ మెటీరియల్‌ని వాళ్ళు డీకంపోజ్ చేయాలన్నమాట. ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ అయ్యేది ఇనార్గానిక్ మెటీరియల్స్ నుంచి. అదే డీకంపోజర్స్ చేసిన ఇనార్గానిక్ మెటీరియల్స్‌ని మళ్ళీ ప్లాంట్స్ కూడా తీసుకొని మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్ చేస్తూ ఎళ్ళిద్దనమాట. సో, నెక్స్ట్ ప్లాంట్స్ క్యాప్చర్ ఓన్లీ 2-10% ఆఫ్ ది PAR అండ్ దిస్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ సస్టైన్ ది ఎంటైర్ లివింగ్ వరల్డ్. ఏదైతే ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషనో అది 50%. ఇదే 50% ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్‌లో ఈ మొక్కలు 2-10% మాత్రమే యూజ్ చేసుకోగలరనమాట. అదే యూజ్ చేసుకొని ఇనార్గానిక్ మెటీరియల్స్‌ని కార్బన్ డయాక్సైడ్‌ని, నైట్రోజన్‌ని వాటిని ఫార్మ్ చేసుకోగలదు. నెక్స్ట్, so it is very important to know how the solar energy captured by the plants flows through different organisms of an ecosystem. All organisms are dependent on their food on producers either directly or indirectly. So ప్రతి ఒక్క జీవరాశి ఏదైతే నివసిస్తుందో అది మొత్తం మొక్కల మీద ఆధారపడి ఉందన్నమాట. So you find unidirectional flow of energy from the sun to producers and then to consumers. Next, further ecosystems are not exempt from the second law of thermodynamics. They need a constant supply of energy to synthesize the molecules they require to counteract the universal tendency towards the increasing disorderliness. సో, మన ప్రాణం సస్టైన్ అవ్వాలి అనంటే ఈ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉండాలి. అలాగే ఎనర్జీ అనేది ప్రొడ్యూసర్స్ నుంచి కన్స్యూమర్స్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతూనే ఉండాలన్నమాట. సో, ద గ్రీన్ ప్లాన్ ఇన్ ద ఈకోసిస్టమ్ ఆర్ కాల్డ్ ప్రొడ్యూసర్స్. ఏదైతే మొక్కలున్నాయో వాటిని ప్రొడ్యూసర్స్ అని అంటామన్నమాట. సో, ఇన్ ఎ టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ ద మేజర్ ప్రొడ్యూసర్స్ ఆర్ హెర్బేషియస్ అండ్ వుడీ ప్లాంట్స్. పెద్ద మొక్కలు, చిన్న మొక్కలు, పెద్ద చెట్లు అవన్నీ కూడా ప్రొడ్యూసర్స్ అని అంటామన్నమాట. సో, అలాగే ఆక్వాటిక్ ఈకోసిస్టమ్‌లో కూడా చాలా వేరే స్పీషీస్ ఉంటాయన్నమాట. అవేంటివి? అవి ఏంటివి మనం ప్రొడ్యూసర్స్ అంటున్నాం అంటే ఫైటోప్లాంక్టన్, ఆల్గే అండ్ హైయర్ ప్లాంట్స్. వీటిని మనం ప్రొడ్యూసర్స్ అంటామన్నమాట. సో, టెరెస్ట్రియల్‌లో ఏంటిది? హెర్బ్స్ ఇంకా వుడీ ప్లాంట్స్. ఆక్వాటిక్‌లో ఏంటిది? ఫైటోప్లాంక్టన్స్, ఆల్గే అండ్ హైయర్ ప్లాంట్స్ అన్నమాట. సో,
You have read about the food chains and webs that exist in nature, starting from the plants or producers. Food chains or rather webs are formed such that an animal feeds on a plant or another animal and in turn is food for another. ఫుడ్ చైన్ గురించి తెలుసుకున్నదే కదా, సో అదే చెప్తున్నారు అనమాట. అంటే ఈ ప్రొడ్యూసర్స్, ఈ మొక్కలు ఏదైతే ఉన్నాయో వాటిని మీద కన్జ్యూమ్ అయ్యేది యానిమల్స్ అన్నమాట. సో ఆ యానిమల్స్ మీద నుంచి ఇంకొక యానిమల్స్ అనేది ఆధారపడి ఫుడ్ కోసం ఉంటుందన్నమాట. ఇదే ఒక చైన్ లాగా ఫార్మ్ అయ్యిద్దన్నమాట. అదే చైన్ ఆర్ వెబ్ ఇస్ ఫార్మ్ బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్ డిపెండెన్సీ. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అవుతూ ఉండిద్దన్నమాట ఫుడ్ కోసం. అదే ఒక వెబ్ లాగా ఫార్మ్ అయ్యిద్దన్నమాట. సో అదంతా జరిగింది దేనికోసం? ఎనర్జీ కోసం. సో నో ఎనర్జీ దట్ ఈస్ ట్రాప్డ్ ఇంటూ అన్ ఆర్గానిజం రిమైన్స్ ఇన్ ఇట్ ఫర్ ఎవర్. సో ఎనర్జీ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతూనే ఉండాలన్నమాట. సో ద ఎనర్జీ ట్రాప్డ్ బై ద ప్రొడ్యూసర్ హెన్స్ ఈజ్ ఐదర్ పాస్డ్ ఆన్ టు ఎ consumer or the organism dies. Death of the organism is the beginning of the detritus food chain or web. సో ఇదంతా మొత్తం సైకిల్ లాగా క్రియేట్ అవుతూనే ఉండిద్ది అనమాట. సో ఫుడ్ ప్రిపేర్ అవుతుంది, ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ అప్పుడు ట్రాన్స్ఫర్ అవుతూనే ఉండాలన్నమాట. నెక్స్ట్, ఆల్ యానిమల్స్ డిపెండ్ ఆన్ ప్లాంట్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫర్ ద ఫుడ్ నీడ్స్. దే ఆర్ హెన్స్ కాల్డ్ కన్జ్యూమర్స్. కన్జ్యూమర్స్ అంటే ఏంటి? కన్జ్యూమ్ అవుతుంది అంటే తీసుకుంటుంది, ఫీడ్ అవుతుంది. సో ఇదే కన్జ్యూమర్స్ ని మనం హెటెరోట్రాఫ్స్ అని కూడా అంటాం అనమాట. సో ఇఫ్ ద ఫీడ్ ఆన్ ది ప్రొడ్యూసర్స్ దే ఆర్ కాల్డ్ యాస్ ది ప్రైమరీ కన్జ్యూమర్స్. అంటే ప్రైమరీ అంటే ఏంటి? ఫస్ట్ టైం. ఈ ప్రొడ్యూసర్స్ మీద వీళ్ళు ఫస్ట్ టైం ఫీడ్ అవుతున్నారు కాబట్టి, ఫుడ్ కోసం డిపెండ్ అవుతున్నారు కాబట్టి వీళ్ళని ప్రైమరీ కన్జ్యూమర్స్ అని అంటున్నాం అనమాట. అదే if the animals eat on other animals which in turn eat the plants or they produce, they are called as secondary consumers. ఇదే ప్రైమరీ కన్జ్యూమర్స్ మీద ఫీడ్ అయితే వాళ్ళని మనం సెకండరీ కన్జ్యూమర్స్ అంటున్నాం. అంటే సెకండ్ టైం అని, సెకండ్ వే అంటే సెకండ్ వేలో ఉన్నారని వాళ్ళ అర్థం. సో లైక్ వైజ్ యూ కుడ్ హ్యావ్ టెరిషరీ కన్జ్యూమర్స్ టు. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అలా వెళ్తూనే ఉంటుంది అనమాట. అదే చైన్, ఫుడ్ చైన్ అనమాట. So next, obviously the primary consumers will be herbivores. So some common herbivores are insects, birds, mammals in terrestrial ecosystem and mollusks in aquatic ecosystem అన్నమాట. వాటికి examples. Next, the consumers that feed on these herbivores are more correctly primary carnivores through secondary carnivores. Those animals that depend on the primary carnivores for food are labeled as secondary carnivores. సో ఈ హెర్బివోర్స్ ఏంటివి? ఈ హెర్బివోర్స్ అనేవి ప్రైమరీ కన్స్యూమర్స్ అన్నమాట. ఈ హెర్బివోర్స్ ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఈ హెర్బివోర్స్ మీద డిపెండ్ అయ్యే ఏంటంటే కార్నివోర్స్ అన్నమాట. సో కార్నివోర్స్ ప్రైమరీ ఉండొచ్చు, సెకండరీ అని ఉండొచ్చు అనమాట. ప్రైమరీ అని అంటే ఏదైతే హెర్బివోర్స్ మీద ఫీడ్ అవుతున్నాయో, సెకండరీ అంటే ఏంటి? ఏదైతే ప్రైమరీ మీద ఫీడ్ అవుతున్నాయో అనమాట. సో ఇదే ఒక సింపుల్ ఫుడ్ చైన్ గా ఫామ్ అయింది అనమాట. సో ఈ సింపుల్ ఫుడ్ చైన్ ఇస్ డిపెక్టెడ్ బిలో. గ్రాస్ అంటే ప్రొడ్యూసర్, గోట్ అంటే ప్రైమరీ కన్స్యూమర్ అన్నమాట, అది హెర్బివోర్ అనమాట. నెక్స్ట్, ఈ గోట్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు మ్యాన్ అనమాట. సో మ్యాన్, ఒక మనిషిని సెకండరీ కన్స్యూమర్ అని అంటాం అనమాట. సో ఇదే గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఏదైతే ల్యాండ్ మీద జరుగుతుందో. నెక్స్ట్ ఇంకో ఫుడ్ చైన్ ఏంటిదంటే ద డెట్రిటస్ ఫుడ్ చైన్. ది డెట్రిటస్ ఫుడ్ చైన్ అని ఏంటి అంటే ఇట్ బిగిన్స్ విత్ ది డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. చెప్పా కదా, గ్రేజింగ్ ఫుడ్ చైన్ లో ఫుడ్ ప్రిపేర్ చేసేది ప్లాంట్స్ ఎలా? ఇన్ఆర్గానిక్ మెటీరియల్ ద్వారా. కానీ ఈ డెట్రిటస్ ఫుడ్ చైన్ ప్రాసెస్ జరిగేది దేంతో? ఆర్గానిక్ మ్యాటర్ ద్వారా. అది కూడా ఏంటి? డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ద్వారా. డెడ్ అంటే చచ్చిపోయింది. ఏదైతే ప్లాంట్స్ కానీ అక్కడ ఉన్న యానిమల్స్ కానీ చచ్చిపోయిన తర్వాత దాని బాడీ నుంచి రిలీజ్ అయ్యే మ్యాటర్, ఆ ఆర్గానిక్ మ్యాటర్ ద్వారా స్టార్ట్ అయింది అనమాట. సో డెట్రిటస్ ఫుడ్ చైన్ లో స్టార్ట్ చేసేది ఏంటి అంటే డీకంపోజర్స్. ఈ డీకంపోజర్స్ కూడా హెటెరోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ అన్నమాట. సో ఈ హెటెరోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ ఏంటి అని అంటే బ్యాక్టీరియా ఇంకా ఫంగై అన్నమాట. సో దే మీట్ దర్ ఎనర్జీ అండ్ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ బై డిగ్రేడింగ్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఆర్ డెట్రిటస్. డెడ్ ఆర్గానిక్ మ్యాటర్, డెట్రిటస్ గురించి, కాంపోజిషన్ గురించి చెప్పాను కదా ఏమేమి ఉన్నాయో. బాక్స్, లీవ్స్, డెడ్ ప్లాంట్స్, డెడ్ యానిమల్స్, ఇవన్నీ ఈ డెట్రిటస్ ఫామ్ అవుతుంది అనమాట. వీటి నుంచి ఎనర్జీ ఇంకా న్యూట్రియంట్స్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ డెట్రిటర్స్ ని, డెట్రివోర్స్, డీకంపోజర్స్ ని మనం సాప్రోట్రోఫ్స్ కూడా అంటాం అనమాట. సాప్రో అంటే ఏంటి? టు డీకంపోజ్. సో ఈ డీకంపోజర్స్ ఏం చేస్తానంటే ఫంగై బ్యాక్టీరియానే కదా, దే సెక్రీట్ డైజెస్టివ్ ఎంజైమ్స్ దట్ బ్రేక్ డౌన్ డెడ్ అండ్ వేస్ట్ మెటీరియల్స్ ఇంటూ సింపుల్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ విచ్ ఆర్ సబ్సిక్వెంట్లీ అబ్జార్బ్డ్ బై దమ్. సో ఇదే ఆర్గానిక్ మ్యాటర్, ఆ బాడీ అవంతా దాని మీద ఫంగై బ్యాక్టీరియాలో ఉండే ఎంజైమ్స్ అవన్నీ మొత్తానికి యాక్షన్ చేస్తుంది అనమాట. సో యాక్షన్ చేయడం ద్వారా ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇది డెట్రిటస్ ఫుడ్ చైన్.
నెక్స్ట్ ఇందాక టెరెస్ట్రియల్ ఫుడ్ చైన్ గురించి చూసుకున్నాం కదా. ఇప్పుడు ఆక్వాటిక్ ఈకోసిస్టమ్. ఆక్వాటిక్ ఈకోసిస్టమ్‌లో ఏంటి అనంటే గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఈస్ ది మేజర్ కండ్యూట్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో. అంటే ఏంటి? ఇదే చాలా ముఖ్యంగా జరిగే ప్రాసెస్ అన్నమాట. యాస్ అగైన్స్ దిస్ ఇన్ ఎ టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ ఎ మచ్ లార్జర్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎనర్జీ ఫ్లోస్ త్రూ ది డెట్రిటస్ ఫుడ్ చైన్ దాన్ త్రూ ది గ్రేజింగ్ ఫుడ్ చైన్ అన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? ఈ టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్‌లో చాలా ఎనర్జీ అనేది డెట్రిటస్ ఫుడ్ చైన్‌లోనే జరుగుద్దన్నమాట. ఎందుకు అనంటే మోస్ట్‌లీ ల్యాండ్స్ అక్కడ జరుగుతున్నవన్నీ ఎప్పటికప్పుడు ప్రాణాలు పోతూనే ఉంటాయి గదా! సో, మోస్ట్‌లీ అనేది ఎనర్జీ ఫ్లో అనేది డెట్రిటస్ ఫుడ్ చైన్ ద్వారా జరిగిద్దనమాట. గ్రేజింగ్ ఫుడ్ చైన్ కన్నా ఎక్కువ. అదే గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేది ఏంటిది? ఆక్వాటిక్ ఎకోసిస్టమ్‌లో ముఖ్యమైనది. నెక్స్ట్ detritus food chain may be connected with the grazing food chain at some levels. Some of the organisms of detritus food chain are prey to the grazing food chain animals, and in a natural ecosystem, some animals like cockroaches, crows, etc. are omnivores. This natural interconnection of the food chains makes it a food web. So, ఈ grazing food chain ఇంకా detritus food chain అనేది కూడా ఇంటర్ రిలేటెడ్ అయి ఉంటదన్నమాట. అదే దాన్ని మనం ఫుడ్ వెబ్ అని కూడా అంటాము. సో, నెక్స్ట్ ట్రాపిక్ లెవెల్ అన్నమాట. ట్రాపిక్ లెవెల్ ఏంటి అనంటే ఇప్పుడు చూడండి అక్కడైతే ఏదైతే నివసిస్తున్న ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గానిజమ్స్ ఆక్యుపై ఎ ప్లేస్ ఇన్ ద న్యాచురల్ సరౌండింగ్స్ ఆర్ ఇన్ ఎ కమ్యూనిటీ according to their feeding relationship with their surrounding organisms. Based on the source of nutrition or food, organisms occupy a specific place in the food chain that is known as the trophic level. అంటే ఏంటి? ట్రాపిక్ లెవెల్ అంటే అదొక ప్లేస్ అన్నమాట ట్రాపిక్. సో, ఏదైతే జీవరాశులు అవన్నీ ఉన్నాయో అక్కడ వాళ్ళకి ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్క ఫుడ్ ద్వారా బట్టి గాని, వాళ్ళు చేసే న్యూట్రియంట్స్ ప్రొడ్యూస్ చేసేదాన్ని బట్టి కానీ, ఒక్కొక్క ప్లేస్ అనేది ఆక్యుపై చేసుకుంటూ ఉన్నాయన్నమాట. దాన్ని మనం ట్రాపిక్ లెవెల్ అని అంటామన్నమాట. సో, ప్రొడ్యూసర్స్ ఏదైతే మొక్కలు ఏవైనా ఉన్నాయో దే బిలాంగ్ టు ది ఫస్ట్ ట్రాపిక్ లెవెల్. హెర్బివోర్స్ ఏదైతే ప్రొడ్యూసర్స్ మీద ఫీడ్ అయితాయో ప్రైమరీ కన్స్యూమర్స్ అవి సెకండ్ ట్రాపిక్ లెవెల్ అన్నమాట. ఈ కార్నివోర్స్ సెకండరీ కన్స్యూమర్ అనేది థర్డ్ అన్నమాట. సో, ఇదే ఒక సింపుల్ ట్రాపిక్ లెవెల్ డెమాన్‌స్ట్రేషన్ అన్నమాట. చూడండి ఫస్ట్ ట్రాపిక్ లెవెల్‌లో వచ్చేసేది ఏంటిది అంటే ప్రొడ్యూసర్. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ కన్స్యూమర్ తర్వాత సెకండ్ తర్వాత టెరిషరీ. సో, ప్రైమరీ కన్స్యూమర్ అనేది సెకండ్ ట్రాపిక్ లెవెల్. సెకండరీ కన్స్యూమర్ అనేది థర్డ్ ట్రాపిక్ లెవెల్ అన్నమాట. సో, ఇందులో కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్రొడ్యూసర్స్‌లో ఫైటోప్లాంక్టన్స్ ఆక్వాటిక్ ఈకోసిస్టమ్‌లో, గ్రాస్ ట్రీస్ అని అంటే టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్‌లో ఏదైతే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయో, ప్రైమరీ కన్స్యూమర్స్ అని అంటే జూ ప్లాంక్టన్స్ ఆక్వాటిక్ ఈకోసిస్టమ్‌లో, ఇంకా టెరెస్ట్రియల్‌కి వచ్చేస్తే ఏదైతే ప్లాంట్స్ మీద ఫీడ్ అయితాయో అంటే ఏంటిది? ఆవు కానీ, గ్రాస్ హాపర్ కానీ అలాంటివి. సెకండరీ కన్స్యూమర్స్ ఏంటి అని అంటే బర్డ్స్, ఫిషెస్, వూల్ఫ్ అంటే ఇంకా చేపలు కానీ, ఇంకా పక్షులు కానీ, ఇంకా నక్కలు కానీ అవన్నీ కూడా సెకండరీ కన్స్యూమర్స్. టెరిషరీ కన్స్యూమర్ అంటే ఏంటి అంటే మనిషి గాని, ఇంకా పులి, సింహం ఇవన్నీ వాటిని మనం టెరిషరీ కన్స్యూమర్స్ అని అంటామన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి దీన్నే ట్రాపిక్ లెవెల్ గురించి తెలుసుకుంటున్నాం. సో, ద ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్ ఈస్ దట్ ద అమౌంట్ ఆఫ్ ది ఎనర్జీ డిక్రీజెస్ ఎట్ ఈచ్ సక్సెసివ్ ట్రాపిక్ లెవెల్. సక్సెసివ్ ట్రాపిక్ లెవెల్స్ అని అంటే ట్రాపిక్ లెవెల్ పెరుగుతున్న కొద్దీ అంటే 1, 2, 3, 4 వీటన్నిటిని మనం సక్సెసివ్ అని అంటున్నాం అన్నమాట. సో, ఫస్ట్‌కున్న ఎనర్జీ కాస్త సెకండ్‌కెళ్ళేటప్పుడు తగ్గిపోతూ ఉండిద్దన్నమాట. అంటే సెకండ్‌లో తక్కువ ఉండిద్ది, మళ్ళీ థర్డ్‌లో తక్కువ ఉండిద్ది, మళ్ళీ ఫోర్త్‌లో కూడా తక్కువ ఉండిద్దన్నమాట. సో, వెన్ ఎనీ ఆర్గానిజం dies or it is converted to detritus or dead biomass that serves as an energy for decomposers. Organisms at each trophic level depend on those at the lower trophic level for their energy demands. So, ఏమంటున్నానంటే ప్రతిసారి ఎనర్జీ కోసం మనం వాళ్ళ కింద ట్రాపిక్ లెవెల్ ఉన్న వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సింది. వాళ్ళ నుంచి ఎనర్జీ అనేది ట్రాన్స్‌ఫర్ అయితుంది అని చెప్తున్నారు. సో, నెక్స్ట్ ఈచ్ ట్రాపిక్ లెవెల్ హాస్ ఎ సర్టైన్ మాస్ ఆఫ్ లివింగ్ మెటీరియల్ అట్ ఎ పర్టిక్యులర్ టైమ్ కాల్డ్ యాస్ ది స్టాండింగ్ క్రాప్. సో, అంటే ఏంటి? ఎంతైతే మాస్ అనేది ఉందో ఆ జీవరాశుల యొక్క వెయిట్ అనేది ఎంతుందో, దాని బరువు ఎంతుందో అదంతా స్టాండింగ్ క్రాప్ అని అంటామన్నమాట. సో, స్టాండింగ్ క్రాప్ ఈస్ మెజర్డ్ యాస్ ది మాస్ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజమ్స్ బయోమాస్ ఆర్ ది నంబర్ ఇన్ ఎ యూనిట్ ఏరియా. నంబర్ అంటే ఏంటి? వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అక్కడైతే ఉన్నారు ఆ జీవరాశులు లేదా ఎంత వాళ్ళ వెయిట్ అయితే అదైతే ఉందో దాన్ని మనం బయోమాస్ అని అంటామంట. దాన్నే మనం స్టాండింగ్ క్రాప్ అని అంటాం. సో, ఇదే స్టాండింగ్ క్రాప్ బయోమాస్
ఫ్రెష్ ఆర్ డ్రై వెయిట్ గా డివైడ్ చేసుకుంటాం అంటే ఎక్స్ప్రెస్ చేస్తాము. సో మెజర్మెంట్స్ ఆఫ్ ది బయోమాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రై వెయిట్ ఇస్ మోర్ యాక్యురేట్. నెక్స్ట్, ది నెంబర్ ఆఫ్ ది ట్రాపిక్ లెవెల్స్ ఇన్ ది గ్రేజింగ్ ఫుడ్ చైన్ is restricted as the transfer of energy follows 10% law. Only 10% of the energy is transferred to each tropic level from the lower tropic level. అంటే ఏమంటున్నారంటే, చెప్పా కదా, ఎనర్జీ అయితే ఎప్పుడు తగ్గిపోతూనే ఉండిద్ది అనమాట. సో ఎంత అయితే ఎనర్జీ దొరికిందో వాళ్ళు దాని నుంచి తక్కువ కన్జ్యూమ్ వాళ్ళు కొంచెం కన్జ్యూమ్ చేస్తారు. సో కన్జ్యూమ్ చేసిన తర్వాత ఓన్లీ 10% మాత్రమే, 10% మాత్రమే మిగతా పైనున్న ట్రాపిక్ లెవెల్ కి జరుగుతూ వెళ్తుందన్నమాట. దాన్ని మనం 10% లా అని అంటాం అనమాట. దాన్నే 10% అని అంటున్నాం. సో ఇన్ నేచర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ సో మెనీ లెవెల్స్: ప్రొడ్యూసర్, హెర్బివోర్, ప్రైమరీ కార్నివోర్, సెకండరీ కార్నివోర్ ఇన్ ది గ్రేజింగ్ ఫుడ్ చైన్. సో ఎంత వరకైనా ఈ ట్రాపిక్ లెవెల్స్ అనేది ఉండొచ్చు అని అంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసిందంటే ఈ డయాగ్రామ్ లో సన్ అనేది సోర్స్. సో ఫస్ట్ ట్రాపిక్ లెవెల్ ప్రొడ్యూసర్స్ ప్లాంట్స్, దాని నుంచి ఎనర్జీ అనేది కొంత హీట్ గా ద్వారా కూడా రిలీజ్ అయిపోతుంది. సో సెకండ్ ట్రాపిక్ లెవెల్ లో ఉండే హెర్బివోర్స్, దాని తర్వాత దాని నుంచి కూడా హీట్ అనేది రిలీజ్ అయిపోయింది, ఎనర్జీ అనేది రిలీజ్ అయిపోయింది. సో అలా మొత్తానికి ప్రాసెస్ లో కొంత ఎనర్జీ అనేది హీట్ గా లాస్ట్ అయిపోయింది అన్నమాట. అదే చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్, ఈకోలాజికల్ పిరమిడ్స్ అన్నమాట. ఈకోలాజికల్ పిరమిడ్స్ అంటే ఏంటి? పిరమిడ్ అంటే ఏంటి? నార్మల్ గానే పిరమిడ్ అంటే ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉండే హౌస్ లాగా. అంటే ఈజిప్ట్ లో ఉండే పిరమిడ్స్ ఉంటాయి చూడండి, అదే నీ. సో ద బేస్ ఆఫ్ ఎ పిరమిడ్ ఈస్ బ్రాడ్ అండ్ ఇట్ నారోస్ టువర్డ్స్ ది ఎపెక్స్. సో one gets a similar shape whether you express the food or energy relationship between the organisms at each trophic levels. సో వాటి ఒక జీవరాశుల మధ్య ఉన్న కనెక్షన్, ఫుడ్ ద్వారా కానీ ఎనర్జీ ద్వారా కనెక్షన్ ని మనం తెలుసుకోవాలంటే ఈ పిరమిడ్ ఆఫ్ నంబర్ కానీ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ కానీ దాని ద్వారా మన పిరమిడ్ లాగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని అంటున్నారు వాళ్ళు. సో ద బేస్ ఆఫ్ ది ఈచ్ పిరమిడ్ represents the producers or the first trophic level, while the apex represents the tertiary or the top level consumer. అంటే బేస్ లో వచ్చేసి ప్రొడ్యూసర్స్ ఉంటారనమాట. అదే ఫస్ట్ ట్రాపిక్ లెవెల్. పైన వెళ్తున్న కొద్ది తర్వాత హెర్బివోర్స్, తర్వాత కార్నివోర్స్, దాని తర్వాత నుంచి అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఏంటివి అని అంటే పిరమిడ్ ఆఫ్ నంబర్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. వీటన్నిటిని మనం వాటి ప్రొడ్యూసర్స్ మధ్య ఉన్న కనెక్షన్ తెలుసుకోవడం కోసం చేస్తున్నాం. నెక్స్ట్, ఫస్ట్ దాని ముందుకు వెళ్ళే ముందు ఫస్ట్ డీటెయిల్ గా తెలుసుకుందాం, దాని తర్వాత పిక్చర్స్ చూసుకుందాం. సో any calculations of energy content, biomass or numbers has to include all organisms that at that tropic level. అంటే మొత్తం జీవరాశులు అక్కడ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం తీసుకోవాలన్నమాట ఎప్పుడైనా ఈ పిరమిడ్ అనేది చేస్తున్నప్పుడు. సో నో జనరలైజేషన్స్ విల్ బి మేడ్ ట్రూ ఇఫ్ we only have a few individuals at any tropic level into account. సో ఇలా జనరలైజేషన్ చేయకూడదు అనమాట. అంటే ఏంటి, ఇంత ఉండొచ్చు అంత ఉండొచ్చు అని మాత్రం అలా తీసుకోవద్దు. అదే చెప్తున్నారు వాళ్ళు. సో ఆల్సో ఏ గివెన్ ఆర్గానిజం మే ఆక్యుపై మోర్ దాన్ 1 ట్రాపిక్ లెవెల్ సైమల్టేనియస్లీ. అంటే ఏంటి, ఒకే ఆ జీవరాశి ఒకటి కన్నా ఇంకొకన్నా ఎక్కువ కూడా ట్రాపిక్ లెవెల్స్ అనేది ఉండొచ్చు అనమాట. అంటే చూడండి, ఇప్పుడు నక్కను చూసుకోండి, అది ఒక ట్రాపిక్ లెవెల్ లో ఉండొచ్చు, అది ఇంకో ట్రాపిక్ లెవెల్ లో కూడా ఉండొచ్చు అనమాట. అదే అంటున్నారు వాళ్ళు. సో one must remember that the tropic level represents a functional level, not a species as such. అంటే అది ఒక పర్టికులర్ జీవరాశియే ఇక్కడ ఉంటుంది, అది ఇంకా ఎక్కడ ఉండదు అని చెప్పేసి అలా లేదు. ఫంక్షనల్ లెవెల్ అంటే ఏంటంటే దాని ఫంక్షన్ ఏంటి, అదంతా అయితే చేయగలుగుతుందో దాని ఫంక్షన్ బట్టి మనం ట్రాపిక్ లెవెల్ అనేది రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఏ గివెన్ స్పీషీస్ మే ఆక్యుపై మోర్ దాన్ 1 ట్రాపిక్ లెవెల్ ఇన్ ద సేమ్ ఈకోసిస్టమ్ ఎట్ ద సేమ్ టైం. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, స్పారో ఉందనుకోండి. స్పారో అనేది ఒకవేళ సీడ్స్, ఫ్రూట్స్, పీస్ ని కనుక తీసుకుంటే దాన్ని మనం ప్రైమరీ కన్జ్యూమర్ అంటాం అనమాట. ఎందుకనంటే ఇవి ప్లాంట్స్ నుంచి వచ్చేవి అన్ని. సో ఇదే ఒకవేళ ఇన్సెక్ట్స్ కానీ వార్మ్స్ ని కానీ తిన్నది అనుకోండి, ఏమంటాం, దాన్ని సెకండరీ కన్జ్యూమర్ అంటాం అనమాట. ఎందుకనంటే ఇన్సెక్ట్స్, వార్మ్స్ ప్రైమరీ కన్జ్యూమర్ అనమాట, అవి ప్లాంట్స్ మీద ఫీడ్ అవుతున్నాయి. సో ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ మీద ఒకవేళ ఇది ఫీడ్ అయితే దాన్ని సెకండరీ కన్జ్యూమర్ అంటున్నాం. సో అందుకనే ఒకవేళ ట్రాపిక్ లెవెల్ లో మనం డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఇది 2 ట్రాపిక్ లెవెల్స్ ని తీసుకుంటుంది కదా. సో అదే చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, ఇన్ మోస్ట్ ఈకోసిస్టమ్స్ ఆల్ ది పిరమిడ్స్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ ఎనర్జీ అండ్ బయోమాస్ ఆర్ అప్రైట్. అప్రైట్ అంటే ఏంటి అంటే
కింద పెద్దగా ఉండి పైన చిన్నగా ఉండడం అనమాట. దాన్ని మనం అప్రైట్ అని అంటున్నాం. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ప్రొడ్యూసర్స్ ఆర్ మోర్ ఇన్ నంబర్ అండ్ బయోమాస్ దాన్ ది హెర్బివోర్స్. అండ్ హెర్బివోర్స్ ఆర్ మోర్ ఇన్ నంబర్ అండ్ బయోమాస్ దాన్ ది కార్నివోర్స్. హెర్బివోర్స్ కింద ఉంటుంది, కార్నివోర్స్ దాని పైన ఉంటది. సో అందుకనే హెర్బివోర్స్ ఉండడంలో కన్నా నంబర్‌లో కానీ, బయోమాస్‌లో కానీ ఎక్కువ ఉండిద్ది కార్నివోర్స్ కన్నా. అదే చెప్తున్నారు వాళ్ళు. దాన్ని మనం ఎప్రైట్ అని అంటున్నాం అనమాట. అదే ఆల్సో ఎనర్జీ అట్ ఎ లోవర్ ట్రాఫిక్ లెవెల్ ఈస్ ఆల్వేస్ మోర్ దాన్ అట్ ఎ హైయర్ లెవెల్. అంటే ఏంటి? ఎనర్జీ కూడా ఎప్పుడు హీట్ ద్వారా మొత్తానికి డిసిపేట్ అయితుంది కాబట్టి, లాస్ అయితుంది కాబట్టి, సో ఎనర్జీ కూడా ఎప్పుడైనా పైన ట్రాఫిక్ లెవెల్‌లో తక్కువ ఉండిద్ది. కింద ట్రాఫిక్ లెవెల్‌లో ఎక్కువ ఉండిద్ది అనేది చెప్తున్నారనమాట. సో if you were to count the number of insects feeding on a big tree, what kind of pyramid would you get? Now add an estimate of a small birds depending on the insects and is also the number of large birds eating the smaller. Draw the shape you would get. అంటే ఇక్కడ ఏంటి చూడండి, ఇది ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఇన్సెక్ట్స్ చాలా ఉండొచ్చు ఆ ట్రీలో, అదే ఒక ట్రీలో. సో అప్పుడు క్వశ్చన్ అప్పుడు ఎలా ఉండిద్ది? అప్పుడు కింద బేస్ అనేది సన్నగా ఉండి పైన అనేది మళ్ళీ సేమ్ పిరమిడ్ లాగానే వెళ్ళిపోయింది అనమాట. అదే చెప్తున్నారు వీళ్ళు. సో ద పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇన్ సీ ఇస్ జనరలీ ఇన్వర్టెడ్ బికాస్ ద బయోమాస్ ఆఫ్ ఫిషెస్ ఫార్ ఎక్సీడ్స్ దాన్ దట్ ఆఫ్ ఫైటోప్లాంక్టన్. సో అంటే ఏంటి? ఇన్వర్టెడ్ అని అంటే ఇప్పుడు చూడండి, బేస్ అనేది చిన్నగా ఉండేసి ఈ పైన వస్తున్న లెవెల్స్ అన్ని అనేది పైనకి ఎక్కువ వెళ్ళిపోద్ది అనమాట. ఇదే ఇన్వర్టెడ్ అంటున్నాం. అప్రైట్ అనేది ఏంటంటే బేస్ వచ్చేసి పెద్దగా ఉండి దాని తర్వాత వచ్చేవన్నీ చిన్న చిన్నగా ఉండడం అనమాట. దీన్ని మనం అప్రైట్ అంటున్నాం, దీన్ని మనం ఇన్వర్టెడ్ అంటున్నాం అనమాట. సో ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ లో ఈ ఇన్వర్టెడ్ బయోమాస్ అనేది ఉండిద్ది అని అంటున్నారు. ఎందుకు అని అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఇక్కడికి వెళ్ళేది ఫైటోప్లాంక్టన్స్, ఎందుకంటే అవి ప్రొడ్యూసర్స్ అనమాట. ఈ సెకండ్ లో వచ్చేసేది జూ ప్లాంక్టన్స్. మోస్ట్లీ ఈ బయోమాస్ పిరమిడ్ ఎందుకు ఇన్వర్టెడ్ ఉంటుందంటే ఈ జూ ప్లాంక్టన్స్ అనేది ఉంది చూడండి, దానికి సర్వైవల్ రేట్ అనేది ఎక్కువ. అంటే అది ఎక్కువ కాలం బతకగలదు. అంటే ఏంటి? ఇప్పుడు అది ఎక్కువ కాలం బతికింది కాబట్టి అది ఎక్కువ పిల్లల్ని కూడా ప్రొడ్యూస్ చేస్తూ అలా అలా రిప్రొడ్యూస్ చేస్తూ ఎక్కువ నంబర్ కూడా ఉండొచ్చు అనమాట. సో అందుకని ఈ జూ ప్లాంక్టన్ అనేది బయోమాస్ ఎక్కువ ఉండిద్ది అనమాట. సో అందుకని ఈ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఈకోసిస్టమ్ లో, ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ లో ఇన్వర్టెడ్. అదే చెప్తున్నారు. అందుకని ఎందుకు అని అంటే అది ఎక్కువ కాలం బతకగలదు. సో పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ అప్రైట్. ఎందుకు అని అంటే ఏంటి? ఎందుకంటే ఎనర్జీ ఎప్పుడు లాస్ అవుతూనే ఉండిద్ది. సో అందుకని కింద దానికి ఎక్కువ ఉండిద్ది, పైన దానికి తక్కువ ఉండిద్ది అనమాట. అండ్ కెన్ నెవర్ బి ఇన్వర్టెడ్. ఎప్పుడు కూడా ఇన్వర్టెడ్ గా ఉండదు. ఈ షేప్ ఎప్పుడు కూడా రాదు పిరమిడ్ ఆఫ్ ఎనర్జీలో. అదే చెప్తున్నారు వాళ్ళు. సో అదే ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ ఏ పర్టికులర్ ట్రాఫిక్ లెవెల్ టు ది నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్. సమ్ ఎనర్జీ is always lost as heat at each step. Each bar in the energy pyramid indicates the amount of energy present at each tropic level in a given time or annually per unit area. Currently, there are certain limitations of ecological pyramid, such as it does not take into account the same species belonging to 2 or more tropic levels. చెప్పగా ఇందాక స్పారో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అదే స్పారోని వాళ్ళు తీసుకోరు. ఎందుకు అని అంటే ఇది స్పీషీస్ డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం ఇక్కడ. కానీ మనం ఏం కావాల్సింది ఏంటి? పిరమిడ్ లో ఫంక్షనల్ గా తీసుకుంటున్నాం. అందుకనే ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. అలాగే ఇట్ అస్యూమ్స్ ఎ సింపుల్ ఫుడ్ చైన్, సంథింగ్ దట్ ఆల్మోస్ట్ నెవర్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్. అంటే ఈ సింపుల్ ఫుడ్ చైన్ మనకేంటి? ఫుడ్ వెబ్బే ఉంది మన దాంట్లో. అంటే ఏంటి? చాలా చాలా కనెక్షన్స్. అంటే ఏంటి? డెట్రిటస్ ఫుడ్ చైన్ లో డీకంపోజర్స్ ఉండేది, గ్రేసింగ్ ఫుడ్ చైన్ లో కనెక్షన్ ఉండొచ్చు, అదంతా ఉండొచ్చు. కానీ ఈ పిరమిడ్ లో ఏం తీసుకుంటున్నాము? జస్ట్ ఒక సింపుల్ ఫుడ్ చైన్ బేస్ చేసుకొని పిరమిడ్స్ లాగా డివైడ్ చేస్తున్నాం అనమాట. సో అందుకని అదొక డ్రాబ్యాక్. అలాగే సాప్రోఫైట్స్ ఆర్ నాట్ గివెన్ ఇన్ ఎనీ ప్లేస్ ఇన్ ఎకలాజికల్ పిరమిడ్స్ ఈవెన్ తో దే ప్లే వైటల్ రోల్ ఇన్ ద ఈకోసిస్టమ్. ఈ సాప్రోఫైట్స్ అనేది అసలు అంటే ఒక ప్లేసే లేదు ఈ పిరమిడ్స్ లో, మనం అసలు ఇంక్లూడెడ్ చేయలేదు. అందుకనే ఇవన్నీ డ్రాబ్యాక్స్ అనమాట. అందుకనే పిరమిడ్స్ అనేవి డ్రాబ్యాక్ అని చెప్పేసి చెప్తున్నారు అంతే. సో పిరమిడ్స్ ఆఫ్ నెంబర్ ఫిగర్కి వెళ్దాం. ఫస్ట్ ఫిగర్ చూడండి, పిరమిడ్ ఆఫ్ నంబర్స్. ఇది పిరమిడ్ ఆఫ్ నంబర్స్. సో ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్స్యూమర్స్, సెకండరీ కన్స్యూమర్స్, టెరిషరీ కన్స్యూమర్స్. సో పిరమిడ్ ఆఫ్ నంబర్స్ ఇన్ ఏ గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్. అదొక గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్ ని డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు అనమాట. సో ఓన్లీ 3 టాప్ కార్నివోర్స్ ఆర్ సపోర్టెడ్ ఇన్ ఈకోసిస్టమ్ బేస్డ్ ఆన్ ది ప్రొడక్షన్ ఆఫ్ నియర్లీ 6 million plants. 6 million అంటే 60 lakh plants అనమాట. సో ప్రొడ్యూసర్స్ నంబర్, ఎప్పుడైనా మొక్కలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని బేస్ అనేది చాలా పెద్దగా ఉందన్నమాట.
అది ఫస్ట్ ట్రాపిక్ లెవెల్. నెక్స్ట్ ఫిగర్ వచ్చేసి పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అన్నమాట. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇక్కడ షార్ప్ డిక్రీస్ ఇన్ ది బయోమాస్ అట్ హైయర్ ట్రాపిక్ లెవెల్స్. అంటే ఏంటి, దాని లివింగ్ మెటీరియల్ మాస్ అనేది తగ్గిపోతూ ఉందన్నమాట, డ్రై వెయిట్ అనేది. సో అందుకనే ఈ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అనేది కూడా అప్రైటే ఉంది. ఇది అప్రైట్, ఈ రెండు కూడా అప్రైట్ అన్నమాట. ఈ రెండు కూడా అప్రైట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్టెడ్ పిరమిడ్. చెప్పా కదా నేను ఇన్వర్టెడ్ పిరమిడ్, ఇది ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ లో. అంటే బేస్ అనేది చిన్నగా ఉండేసి దానిపైన ఉన్న ట్రాపిక్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉండిద్ది అనమాట. ఎందుకు అని అంటే చెప్పా కదా, సర్వైవల్ రేట్ అంటే ఏంటి, అది ఎంతకాలం అయితే బతుకగలుగుతుందో దాన్ని మనం సర్వైవల్ రేట్ అని అంటాం అనమాట. సో జూ ప్లాంక్టన్స్ ఏదైతే సెకండ్ ట్రాపిక్ లెవెల్లో ఉందో దాన్ని మనం ప్రొడ్యూసర్స్ మీద ఫీడ్ అవుతుంది కదా, సో దాన్ని మనం ప్రైమరీ కన్సూమర్ అని కూడా అంటాం అనమాట. సో అది ఎక్కువ కాలం బతకగలదు, అలాగే ఎక్కువ సార్లు కూడా మల్టిప్లై అవ్వగలం, అంటే మళ్ళీ డివైడ్ అవుతూ ఇంకా చాలా జూ ప్లాంటన్స్ ని కూడా ప్రొడ్యూస్ చేయగలదు అనమాట. సో అందుకనే పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ లో ఇన్వర్టెడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ అనమాట. ఈ ఎనర్జీ ఎప్పుడు కూడా అప్రైట్ అనమాట. అంటే ఏంటి, బేస్ చాలా పెద్దగా ఉండేసి ఆ టాప్ లెవెల్స్ అన్ని, ఆ పైన ఉన్న ట్రాపిక్ లెవెల్స్ అన్ని చిన్నగా ఉండడం అనమాట. అదే పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. సో టాపిక్స్ అవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం వచ్చేసి ఏంటి అంటే ఎక్సర్సైజ్కి వెళ్దాం. సో ఎక్సర్సైజ్ లో ఏంటి అని అంటే ఫస్ట్ క్వశ్చన్. సో బ్లాంక్స్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ డాష్ బికాస్ దే ఫిక్స్ కార్బన్ డైఆక్సైడ్. ప్లాంట్స్ ఏంటిది, మొక్కలు అంటున్నాం కదా, అంటే అవి కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటిది, ఇనార్గానిక్ న్యూట్రియంట్. సో అది ఇనార్గానిక్ న్యూట్రియంట్ ని తీసుకుంటుంది కాబట్టి అదేంటిది, ప్రొడ్యూసర్స్. సో ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రొడ్యూసర్స్ బికాస్ దే ఫిక్స్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, in an ecosystem dominated by trees, the pyramid of numbers is dash type. సో పిరమిడ్ ఆఫ్ నంబర్స్ ఇప్పుడు తీసుకుంటే ఒక ట్రీస్ అనేది అక్కడ డామినేట్ అయితే ఎలా ఉండిద్ది, సో చాలా ట్రీస్ ఉండిద్ది కదా. సో చాలా ట్రీస్ ఉండడం వల్ల ఏమిది, దాని మీద డిపెండ్ అయ్యే యానిమల్స్ అవన్నీ కూడా, జీవరాశులు కూడా తక్కువ ఉండిద్ది. సో అప్రైట్ ఉండిద్ది అనమాట. ఆన్సర్ అనేది అప్రైట్. సో ఇన్ అన్ ఈకోసిస్టమ్ డామినేటెడ్ బై ట్రీస్, ద పిరమిడ్ ఆఫ్ నంబర్స్ ఇస్ అప్రైట్ టైప్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ ద లిమిటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ది ప్రొడక్టివిటీ ఈజ్. లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఈ లిమిటింగ్ ఫ్యాక్టర్ అని అంటే ఏదైతే తక్కువ ఉందో, లిమిట్ లో ఉందో, లిమిట్ అంటే చాలా తక్కువ అని అర్థం అనమాట. సో ఏదైతే తక్కువ ఉందో దాని ప్రొడక్టివిటీ కూడా తక్కువ ఉండిద్ది కదా. సో అదే చెప్తున్నారు అనమాట. సో ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ లో ఏదైతే తక్కువ ఉంది, చెప్పా కదా ఒక బిట్, 170 బిలియన్ టన్స్ మాత్రమే బయోస్ఫియర్ యొక్క ప్రొడక్టివిటీ అనమాట. ఎందుకు అని అంటే 70% ఓషన్స్ ఉన్నా దాని ప్రొడక్టివిటీ మాత్రం 50 బిలియన్ టన్స్. ఎందుకు అని అంటే చెప్పా కదా, లైట్. సో లైట్ తక్కువ ఉండడం వల్ల ప్రొడక్టివిటీ యొక్క ఓషన్స్ కూడా చాలా తక్కువ ఉంది అనమాట. సో అందుకని ఇన్ ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏది తక్కువ ఉంది, లైట్. సో ఆన్సర్ లైట్ అనమాట. సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే, కామన్ డెట్రివోస్ ఇన్ ఈకోసిస్టమ్. కామన్ డెట్రివోస్ ఇన్ ఈకోసిస్టమ్ ఏంటిది, బ్యాక్టీరియా ఇంకా ఫంగై అనమాట. అవే డీకంపోజర్స్ గా ఫామ్ అవుతాయి అనమాట. సో ద మేజర్ రిజర్వాయర్ ఆఫ్ కార్బన్ ఆన్ ఎర్త్ మేజర్ రిజర్వాయర్ ఆఫ్ కార్బన్ ఆన్ ఎర్త్ ఇస్ ఏంటిది చెప్పండి. మేజర్ రిజర్వాయర్ ఆఫ్ కార్బన్ ఆన్ ఎర్త్, డీప్ ఓషన్. ద లార్జ్ రిజర్వాయర్ కార్బన్ ఎక్కడ ఏది ఎక్కువ ఉంది, సో డీప్ ఓషన్ లో అనమాట. సో అదే మేజర్ రిజర్వాయర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ది లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ఎ ఫుడ్ చైన్. లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ఎ ఫుడ్ చైన్ అని అన్నారనమాట ఇక్కడ. సో ఏది లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ఎ ఫుడ్ చైన్ లో, డీకంపోజర్స్. సో డీకంపోజర్స్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఎందుకు అని అంటే అది ఫుడ్ చైన్ లో అంటున్నాం అనమాట. సో ఫుడ్ చైన్ లో
చాలా ఇంటర్ కనెక్షన్స్ ఉంటాయి. సో డెట్రివోస్ అనేది కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాం అనమాట సాప్రిఫైట్స్. సో అందుకని ఇదే లార్జెస్ట్ పాపులేషన్ లో ఉండిద్ది అనమాట. సో డీకంపోజర్స్ లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ఫుడ్ చైన్. నెక్స్ట్ ది సెకండ్ ట్రాపిక్ లెవెల్ ఇన్ ఏ లేక్ ఈస్. సెకండ్ ట్రాపిక్ లెవెల్ ఏంటి? ఫస్ట్ ట్రాపిక్ లెవెల్, సెకండ్, థర్డ్. ఇప్పుడు ఫస్ట్ ఏంటిది? ప్రొడ్యూసర్స్. సెకండ్ ఏంటిది? ప్రైమరీ కన్స్యూమర్స్. ప్రొడ్యూసర్స్ అంటే ఏమనుకున్నాము? ఫైటోప్లాంక్టన్స్ అనుకున్నాం కదా. ఫైటోప్లాంక్టన్స్ మీద ఫీడ్ అయ్యేవి ఏంటివి? జూ ప్లాంక్టన్స్. సో ప్రైమరీ కన్స్యూమర్స్ ఏంటిది అంటే జూ ప్లాంక్టన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండరీ ప్రొడ్యూసర్స్. సెకండరీ ప్రొడ్యూసర్స్ ఆర్ ఏంటివి? సెకండరీ ప్రొడ్యూసర్స్ అంటే ఏంటివి? కన్స్యూమర్స్ కదా. ఇప్పుడు కన్స్యూమర్స్ అంటే అందులో ప్రైమరీ కన్స్యూమర్. సో ప్రైమరీ కన్స్యూమర్స్ లో ఏంటిది? ఇప్పుడు హెర్బివోర్స్ అని అంటే ఇప్పుడు హెర్బివోర్స్ అంటే ఏంటివి? అవి సెకండరీ ప్రొడ్యూసర్స్ కదా. ఎందుకు అని అంటే అవి ప్రైమరీ కన్స్యూమర్ అంటే సెకండరీగా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో అందుకనే సెకండరీ ప్రొడ్యూసర్స్ ని మనం హెర్బివోర్స్ అని అంటాం అనమాట. సో రైట్ ఆన్సర్ అనేది హెర్బివోర్స్. ప్రొడ్యూసర్స్ ఏంటి అంటే ప్రైమరీలో ప్రొడ్యూస్ చేస్తే అవి ప్రొడ్యూసర్. కార్నివోర్స్ ఏంటివి? కార్నివోర్స్ అనేవి థర్డ్ కి వెళ్ళిపోయింది అనమాట. సెకండరీ కన్స్యూమర్స్ అవి, సెకండరీ ప్రొడ్యూసర్స్ కాదు అవి. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ photosynthetically active radiation in the incident solar radiation? చెప్పా కదా, మొత్తం పడుతున్న సూర్యకాంతిలో 50% అనేది ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్. సో 50% అనేది ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్. ఇదే 50% లో 2 to 10% మాత్రమే యూస్ చేసుకుంటుంది ప్లాంట్స్. సో ఇదొక బిట్ అనమాట. ఎంత వాడగలము, ఎంత ప్లాంట్స్ యూస్ చేస్తుంది అంటే 2 to 10%. ఎంతైతే తీసుకుంటుంది అని అంటే 50% అనమాట అది. నెక్స్ట్, సో ఎక్సర్సైజెస్ అయిపోయాయి. సో నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ పేపర్స్ అవన్నీ. సో అవి కొన్ని డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్స్. Detrivores perform fragmentation. B. The humus is further degraded by some microbes during mineralization. C. Water-soluble inorganic nutrients go down into the soil and get precipitated by a process called leaching. D. The detritus food chain begins with living organisms. E. Earthworm breaks down detritus into smaller particles by a process called catabolism. ఇప్పుడు చూడండి, డెట్రివోస్ పర్ఫార్మ్ ఫ్రాగ్మెంటేషన్. కరెక్టా కాదా? ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి? స్టెప్ ఆఫ్ డికంపోజిషన్ కదా. ఏదైతే చిన్న చిన్న పార్టికల్స్ గా ఫామ్ అవుతుందో అది కరెక్టా కాదా? ఎస్, కరెక్టే. అది కరెక్టే అనమాట. సో నెక్స్ట్ బి ఆప్షన్ వచ్చేసి ఏంటిది? ద హ్యూమస్ ఈస్ ఫర్దర్ డిగ్రేడెడ్ బై సమ్ మైక్రోబ్స్ డ్యూరింగ్ మైనరలైజేషన్. హ్యూమస్ అనేది మైక్రోబియల్ యాక్షన్ కి కొంచెం రెసిస్టెంట్. అంటే ఏంటి? చాలా స్లోగా యాక్షన్ జరిగిద్ది, కానీ డిగ్రేడ్ మాత్రం అయ్యిద్ది. సో బై సమ్ మైక్రోబ్స్, కొన్ని మైక్రోబ్స్ ద్వారా అది ఫీడ్ అయ్యి అది మినరల్స్ గా ఫామ్ అయింది అనమాట. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటి అంటే వాటర్ సాల్యుబుల్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ గో డౌన్ ఇన్ టు ద సాయిల్ అండ్ గెట్ ప్రెసిపిటేటెడ్ బై ఎ ప్రాసెస్ కాల్ లీచింగ్. ఈ ఆప్షన్ లీచింగ్ ప్రాసెస్ ఏంటి? చెప్పా కదా, వాటర్ సాల్యుబుల్ ఏదైతే నీళ్ళల్లో కలిసిపోగలదో ఈజీగా ఆ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ అవి భూమి లోపలికి వెళ్ళిపోయి అక్కడ సాయిల్స్ గా ప్రెసిపిటేట్ అవుతుంది అనమాట. అదే ప్రాసెస్ ని మనం లీచింగ్ అని అంటాము. సో ఈ ఆప్షన్ కూడా కరెక్ట్. నెక్స్ట్ డి ఏంటిది? ద డెట్రిటస్ ఫుడ్ చైన్ బిగిన్స్ విత్ ది లివింగ్ ఆర్గానిజమ్స్. కాదు, డెట్రిటస్ అంటే ఏంటిది? డెడ్ రిమైన్స్ అంటే ఏదైతే చచ్చిపోయాయో. సో లివింగ్ అంటే ఏంటి? ఏదైతే ఇంకా బతుకుందో. సో సారీ, ద డెట్రిటస్ ఫుడ్ చైన్ బిగిన్స్ విత్ లివింగ్ ఆర్గానిజమ్స్. కాదు, ఎందుకు అని అంటే డెడ్ తోటి స్టార్ట్ అయింది డెట్రిటస్ ఫుడ్ చైన్. సో ఈ డి ఆప్షన్ అనేది రాంగ్. సి, బిఏ మూడు కరెక్ట్. నెక్స్ట్ ఈ ఏంటిది? ఎర్త్వార్మ్స్ బ్రేక్ డౌన్ డెట్రిటస్ ఇంటూ స్మాలర్ పార్టికల్స్ బై ఎ ప్రాసెస్ కాల్ క్యాటబాలిజం. ఎర్త్వార్మ్స్ కాదు, క్యాటబాలిజం ఇది కాదు. బ్యాక్టీరియల్ ఇంకా ఫంగల్ ఎంజైమ్స్ యాక్షన్ ద్వారా క్యాటబాలిజం అనేది జరిగింది అనమాట. సో ఎర్త్వార్మ్ అనేది చెయ్యదు. సో ఈ ఆప్షన్ కూడా రాంగ్. సో చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ది ఆప్షన్స్ గివెన్ బిలో. ఏబిసి ఓన్లీ, బిసిడి ఓన్లీ, సిడిఈ ఓన్లీ, డిఈఏ ఓన్లీ. ఏంటిది ఇప్పుడు? ఏబిసి మూడు ఆప్షన్స్. సో ఆప్షన్ 1. నెక్స్ట్, ఇన్ ద ఈక్వేషన్ GPR minus R equals to NP. ఈ ఆప్షన్ ఈ
స్టేట్మెంట్ గుర్తుంది కదా, జీపీపీ అంటే ఏంటి, గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఎన్పీపీ ఏంటిది, నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఆర్ ఏంటిది చెప్పా కదా, ప్లాంట్స్ ఏదైతే ఫోటోసింథసిస్ చేస్తుందో వాటికి రెస్పిరేషన్ కూడా ఎనర్జీ కావాలన్నమాట. సో ఏదైతే మొత్తానికి ఇచ్చిన జీపీపీ ఉందో వాటిలో కొంత ప్లాంట్స్ కూడా యూజ్ చేస్తుంటుంది రెస్పిరేషన్ ద్వారా. సో ఈ ఆర్ ఏంటిది అని అంటే రెస్పిరేటరీ లాస్. సో ఆప్షన్ 3. నెక్స్ట్, vertical distribution of different species occupying different levels in a biotic community is known as. చెప్పా కదా స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటి, స్ట్రాటిఫికేషన్ అంటే డివైడ్ చేస్తున్నాం అనమాట. సో ఒక్కొక్క స్పీషీస్ ని మనం ఒక్కొక్క లెవెల్స్ లో కమ్యూనిటీగా డివైడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం స్ట్రాటిఫికేషన్ అంటున్నాం. సో ఇది డైరెక్ట్ ఆప్షన్, సో డైరెక్ట్ స్టేట్మెంట్. సో స్ట్రాటిఫికేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, గివెన్ బిలో ఆర్ 2 statements. Statement 1, decomposition is a process in which the detritus is degraded into simpler substances by microbes. Statement 2, decomposition is faster if the detritus is rich in lignin and chitin. In the light of the above statements, choose the correct answer from the options given below. ఇప్పుడు చూడండి, స్టేట్మెంట్ 1 చూడండి ఫస్ట్. Decomposition process in which the detritus is degraded into simpler substances by microbes. Yes, microbes ఏంటివి, బ్యాక్టీరియా, ఫంగై. అవి detritus మీద యాక్షన్ చేస్తుందా అంటే అవును, detritus ని బ్రేక్ డౌన్ చేస్తాం అంటే దాని మీద ఫీడ్ అయ్యి సింపులర్ సబ్స్టెన్సెస్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 చూడండి, డికంపోజిషన్ ఇస్ ఫాస్టర్ ఇఫ్ ద detritus is rich in lignin and chitin. కాదు, ఫాస్టర్ కాదు, స్లోవర్ అనమాట, లేట్ గా జరిగింది. ఒకవేళ లిగ్నిన్ ఇంకా కైటిన్ ఇవి లాంగ్ పాలిమర్ చైన్స్ అనమాట, అంటే పెద్ద పెద్ద సబ్స్టెన్సెస్ అవన్నీ చైన్స్ కలిస్తే వచ్చే మాలిక్యూల్స్ అనమాట. అందుకని డికంపోజిషన్ అనేది స్లోవర్ ఉండిద్ది. సో ఏ ఆప్షన్ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్ కాదు, స్టేట్మెంట్ 1 అండ్ 2 ఆర్ ఇన్కరెక్ట్ కాదు, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సో థర్డ్ ఆప్షన్ చూడండి, స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఇస్ ఇన్కరెక్ట్. అవును, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ కరెక్ట్, ఏదైతే కరెక్ట్ కాదు. సో పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇన్ సి ఇస్ జనరల్లీ ఇంటర్న్స్ కి సర్వైవల్ రేట్ అనేది ఎక్కువ, లాంగర్ సర్వైవల్, అది ఎక్కువ కాలం బతికిద్ది. సో మల్టిప్లికేషన్ ఫాస్టర్, ఎక్కువ జూ ప్లాంక్టన్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వగలదు అనమాట. నెక్స్ట్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇన్ సి ఇస్ జనరల్లీ అప్రైట్. అప్రైటా కాదు. పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ అప్రైట్. అవును, ఎందుకనంటే 10% లాస్ రూల్ ఇది ఉంది కాబట్టి. సో పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ అప్రైట్. పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ఏ గ్రాస్లాండ్ ఈకోసిస్టమ్ ఈజ్ అప్రైట్. అవునా కాదా? ఎస్, ఇది కూడా కరెక్టే. గ్రాస్లాండ్ ఈకోసిస్టమ్ లో కింద ఉన్న ఫస్ట్ టాపిక్ లెవెల్ ఎక్కువ నంబర్స్ ఉండింది. సో ఏది తప్పు ఇది ఇందులో, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇన్ సి ఈజ్ జనరల్లీ అప్రైట్. సో ఇది తప్పు. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మ్యాచ్ ద ట్రాపిక్ లెవెల్స్ విత్ దర్ కరెక్ట్ స్పీషీస్ ఎగ్జాంపుల్స్ ఇన్ గ్రాస్లాండ్ ఈకోసిస్టమ్. సో ఇప్పుడు చూడండి, 4th టాపిక్ లెవెల్ ఫస్ట్ ఆ సైడ్ చూసుకోండి, క్రౌ, వల్చర్, ర్యాబిట్, గ్రాస్. అందుట్లో చూసుకొని ఏదైతే వస్తుందో, ఫస్ట్ గ్రాస్ అంటే మనకు ప్రొడ్యూసర్ కదా. సో ఏది ఫస్ట్ టాపిక్ లెవెల్ వెళ్ళిద్ది అనమాట. సో 4th ఆప్షన్ కి ఏంటిది, సి. నెక్స్ట్, ర్యాబిట్ గ్రాస్ మీద ఫీడ్ అయింది కదా. సో క్యారెట్స్ మీద, నార్మల్ అంటే ప్లాంట్స్ చేసే ఫుడ్ మీద. సో ర్యాబిట్ ఏంటిది, సెకండ్ టాపిక్ లెవెల్లో, అంటే ఏంటిది, బి, ఆప్షన్ బి. సో నెక్స్ట్, వల్చర్ ఏంటిది, ఈ వల్చర్ అనేది నెక్స్ట్ ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయింది కాబట్టి సో ఈ వల్చర్ అనేది 4th టాపిక్ లెవెల్లో చేయొచ్చు అనమాట. ఆప్షన్ ఏ. క్రౌ అనేది నార్మల్ గా ఆర్గానిజమ్స్, చిన్న ఆర్గానిజమ్స్ మీద ఫీడ్ అవ్వచ్చు, లేదా అది సీడ్స్ మీద కూడా ఫీడ్ అవ్వచ్చు, అలా ఫుడ్ మీద కూడా ఫీడ్ అవ్వచ్చు. కాబట్టి క్రౌ అనేది 3rd టాపిక్ లెవెల్ అనమాట. వల్చర్ స్నేక్స్ మీద ఫీడ్ అయింది, సో అది పైన ఉండిద్ది అనమాట 4th టాపిక్ లెవెల్. సో క్రౌ అనేది 3rd టాపిక్ లెవెల్ అనమాట. సో DABC. ఇప్పుడు చూడండి, అంటే ఇందులో ఇప్పుడు 4th టాపిక్ లెవెల్ ఏంటిది, మనం 4th టాపిక్ లో వల్చర్ కాబట్టి ఇది ఆప్షన్ 2. సెకండ్ టాపిక్ లెవెల్ ఏంటి, ర్యాబిట్. సో ఇది ఆప్షన్ 3. ఫస్ట్ టాపిక్ లెవెల్ ఏంటిది చూడండి, గ్రాస్ 4. నెక్స్ట్, ఈ 3rd టాపిక్ లెవెల్ ఏంటిదో చూడండి, 3rd 1.
సో 2, 3, 4, 1 ఏంటిది 2, 3, 4, 1 ఆప్షన్ 1 ఇది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, in relation to gross primary productivity and net primary productivity of an ecosystem, which one of the following statements is correct? ఏదైతే కరెక్టో సరైనదో అది తెలుసుకోమంటున్నారు అనమాట. సో గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఆల్వేస్ లెస్ అని అంటే తక్కువ అనమాట. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి? ఏదైతే పూర్తిగా వచ్చిందో అది గ్రాస్. నెట్ ఏంటిది? ఏదైతే రెస్పిరేషన్ నుంచి తీసేస్తామో గ్రాస్ నుంచి అది నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ కదా. సో ఈ నంబర్ ఎప్పుడు పెద్దగానే ఉంటుంది, దీనికన్నా తక్కువ. సో ఇప్పుడు జీపీపీ తక్కువ ఉంటుంది అన్నారు కదా ఫస్ట్ స్టేట్మెంట్ లో. సో ఇది రాంగ్ అన్నమాట. సెకండ్ ఆప్షన్ ఏంటి? గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అన్నమాట. సో గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఈజ్ ఆల్వేస్ మోర్, ఎక్కువ అంటున్నారు కదా. సో జీపీపీ ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ ఆప్షన్ కరెక్ట్. సో థర్డ్ ఆప్షన్ ఏంటో చూడండి. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అండ్ నెట్ ప్రొడక్టివిటీ ఆర్ వన్ అండ్ సేమ్. వన్ అండ్ సేమ్ అంటే ఏంటి? రెండు ఒకటే అంటున్నారు. ఒకటా? కాదు. ఈ స్టెప్ అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి దర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అండ్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. రిలేషన్షిప్ లేదు అని అంటున్నారు. అసలు వాటికి రెండింటికి సంబంధమే లేదు అని అంటున్నారు. అది కరెక్టా? కాదు. సో 1 కరెక్ట్ కాదు, 3 తప్పు, 4th కూడా తప్పు అనమాట. ఏది కరెక్ట్? సెకండ్. సో సెకండ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్, ఇన్ అన్ ఈకోసిస్టమ్ ద రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ది ఆర్గానిక్ మ్యాటర్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ఫస్ట్ పూర్తిగా ప్రొడక్షన్ చేసే మొత్తానికి ఏంటిది? ఆర్గానిక్ మ్యాటర్ యూస్ చేసుకొని, ఫుడ్, లైట్ ని మొత్తం యూస్ చేసుకొని చేసే ఆ ప్రొడక్షన్ ఏమంటాం మనం? గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటాం అనమాట. దాని నుంచి రెస్పిరేషన్ లాస్ చేసేస్తే ఏంటిది? నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. అదే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ వాళ్ళు కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఎవరు? కన్జ్యూమర్స్ అనమాట. వాళ్ళు ద్వారా చేస్తే అది సెకండరీ ప్రొడక్టివిటీ అనమాట. ఓకే, అది. సో ఆప్షన్ సెకండ్. నెక్స్ట్, ద రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఆర్గానిక్ మ్యాటర్ బై ర్యాబిట్ ఇన్ ఎ గ్రాస్ ల్యాండ్ ఈస్ కాల్డ్. ర్యాబిట్ అంటున్నారు కదా. సో ర్యాబిట్ నార్మల్ గా దేని మీద ఫీడ్ అవుతుంది? సో నార్మల్ గా గ్రాస్ మీద, క్యారెట్స్ అంటే ప్రొడ్యూసర్స్ మీద ఫీడ్ అవుతుంది అనమాట. సో ప్రొడ్యూసర్స్ మీద ఫీడ్ అవుతుంది కాబట్టి ఇదేంటిది? లెవెల్ అంటే ఏంటిది? సో ప్రైమరీ కన్జ్యూమర్. సో ప్రైమరీ కన్జ్యూమర్ కి ఏది దొరికింది ఫస్ట్? ఈ గ్రాస్ ప్లాంట్స్ అనేది గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ మైనస్ రెస్పిరేషన్ లాస్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఇచ్చింది అనమాట. ఈ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అనేది ఈ ప్రైమరీ కన్జ్యూమర్ కి అవైలబుల్ ఎనర్జీ అనమాట. సో వీళ్ళ నుంచి రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఆర్గానిక్ మ్యాటర్ బై ర్యాబిట్ అంటే ఈ దొరికినది ఏంటి అని అంటే నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. కానీ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ నుంచి ఈ ర్యాబిట్ ఫార్మ్ చేయాలి అంటే న్యూది, దాన్ని మనం సెకండరీ ప్రొడక్టివిటీ అంటాం అనమాట. ఎందుకు అని అంటే ఈ సెకండరీ లెవెల్లో ఉండేది ఈ ర్యాబిట్, దాని ద్వారా నుంచి ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి సెకండరీ ప్రొడక్టివిటీ అని అంటున్నాం. ఆప్షన్ ఏంటిది? 3. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, which of the following representation shows the pyramid of numbers in a forest ecosystem? సో ఫారెస్ట్ ఈకోసిస్టమ్ లో పిరమిడ్ ఆఫ్ నంబర్స్ ఏంటిది అని అంటున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటిది? ఇన్వర్టెడ్. ఇది ఇన్వర్టెడ్ నార్మల్ గా ఎందుట్లో చూడొచ్చు? పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇన్ ఆక్వాటిక్ ఈకోసిస్టమ్. ఈ బి ఏంటిది? అప్రైట్. సి ఏంటిది? ఇది స్పిన్డిల్ షేప్డ్ అంటారు అనమాట దీన్ని పిరమిడ్. ఇది చాలా పాత క్వశ్చన్, సో అందుకని నార్మల్ గా ఇంక్లూడ్ చేశాను. సో థర్డ్ ఏంటిదంటే సి స్పిన్డిల్ షేప్డ్ అనమాట. డి అంటే నార్మల్ బ్లాక్ షేప్. సో పిరమిడ్ ఆఫ్ నంబర్స్ ఇన్ ఫారెస్ట్ ఈకోసిస్టమ్. ఇప్పుడు చూడండి, ఫారెస్ట్ లో ఫస్ట్ ట్రీ అనుకుందాం. ఒక సింగిల్ ట్రీలో అది నార్మల్ గా బేస్ ఆక్యుపై చేసిద్ది అనమాట. సో ఆ ట్రీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉండే ఆ నెక్స్ట్ లెవెల్ కన్జ్యూమర్స్ అన్ని ఎక్కువ నంబర్ ద్వారా తగ్గిపోతూ వెళ్ళిద్ది అనమాట. సో నంబర్ చూసుకుంటే వాళ్ళు తగ్గిపోతుంది. సో కానీ బేస్ లైన్ ఏంటిది అని అంటే ఆ చెట్టు మాత్రం సింగిల్ గా ఉండింది కాబట్టి ఆ ఫారెస్ట్ ఈకోసిస్టమ్ లో ఈ బేస్ చిన్నగా ఉండి ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా దాని తర్వాత నుంచి అప్రైట్ గా ఉండిద్ది అనమాట, నార్మల్ డయాగ్రామ్ లాగా. సో అందుకనే ఇది ఆప్షన్ సి అనమాట. ఇది
ఆప్షన్ సి. ఓకే. సో నేను మధ్యలో ఈ డికంపోజిషన్ ప్రాసెస్ చెప్పలేదు. సో మళ్ళీ ఒకసారి ఫిగర్ చూద్దాము. ఎ ట్రీ గ్రోస్ ఇన్ ద సాయిల్. చూడండి, ఒక ట్రీ ఉంది. దాని మీద నుంచి డెట్రిటస్ ఫార్మ్ అవ్వాలంటే ఏంటి? ఆ పడిపోయిన ఆకులు కానీ అవన్నీ కానీ గ్రీన్ లీఫ్ ఫాల్స్ టు ది గ్రౌండ్ అన్నమాట. సో ఈ పడిన గ్రీన్ లీఫ్ డెడ్ రిమైన్స్ అవన్నీ వాటి మీద ఈ ఇన్సెక్ట్స్ ఇంకా యానిమల్స్ అనేవి ఫీడ్ అవుతూ ఉండిద్దనమాట. సో వీటి నుంచి ఫీడ్ అయిన తర్వాత న్యూట్రియంట్స్ ఇంకా ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వాలన్నమాట. సో ఫీడ్ అవి ఏంటి అంటే ఇన్సెక్ట్స్, ఎర్త్ వార్మ్స్ అవన్నీ. సో ఈ ఇన్సెక్ట్స్, ఎర్త్ వార్మ్స్ వాటి మీద ఫీడ్ అవుతున్నాయి కాబట్టి ఈ లీచింగ్ ప్రాసెస్ ద్వారా కొన్ని సాయిల్ లోకి వెళ్ళిపోవచ్చు. లీచింగ్ ప్రాసెస్ ద్వారా, లేదా అదే ఫంగై ఈ మష్రూమ్స్ వాటి మీద కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అవి డికంపోజర్స్ కాబట్టి వాటి మీద డికంపోజ్ చేయొచ్చు. సో లీవ్స్ పార్షియలీ కన్జ్యూమ్ బై డికంపోజర్స్ సచ్ as fungi and bacteria, they begin to lose form and become lit. అంటే జస్ట్ నార్మల్ గా సాయిల్ గా అక్కడే ఉండిపోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ ఏంటంటే అదే ఏదైతే లీవ్స్ అక్కడ ఆకులు అవన్నీ అలానే ఉండిపోతాయో ఫర్దర్ డికంపోజిషన్ బై ది ఎర్త్ వార్మ్స్, బ్యాక్టీరియా, సాయిల్, మైట్స్, ఫంగై ఎక్సెట్రా అనమాట. వానపాములు, తర్వాత బ్యాక్టీరియా, మట్టి వాటన్నిటి నుంచి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ డికంపోజ్ అయిపోయి మళ్ళీ సాయిల్ లోనే కలిసిపోతుంది అనమాట. సో ఇదే సాయిల్ మళ్ళీ ట్రీకి కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇదే డికంపోజిషన్ ప్రాసెస్.